అదేమిటంటే ఒక 6 గుణాలు, దాన్ని షట్కము అంటారు. సమాధి షట్క సంపత్తి అంటారు. మనకి కోటీశ్వరుడు కావాలంటే ఊరికవుతారా? ఇల్లు ఉండాలి, మంచి ఐశ్వర్యం ఉండాలి, చక్కనేటువంటి ఆ ఇంటికి బ్రహ్మాండమైన డెకరేషన్లుగా ఉండాలి, అన్ని బ్రహ్మాండంగా ఉంటే ఆ సంపత్తి ఉంటే అతను ఏమంటారు? కోటీశ్వరుడు వచ్చారు. కోటీశ్వరుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతసేపు చూస్తారు? ఇల్లు చూడండి. మన ఇంట్లోకి వెళ్తే 5 నిమిషాలు అయిపోయింది పదండి అంటాం. కోటీశ్వరుడు ఇంటికి వెళ్తే ప్రతిదీ చూస్తుంటే, ఎందుకంటే ఆ డెకరేషన్ అలా ఉంటాయి, ఆ సామాన్లు అలా ఉంటాయి. అర్థమైందా? హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఏ ఇల్లు ఉన్నాయనుకున్నారు మన భక్తులు చాలా మందిగా. ఆ ఇంట్లో ఇల్లు తొందరగా రానే రాదు, ఎప్పుడో మొత్తం వస్తారు. ఇల్లు ఏం చూస్తారంటే ఏం చూసారంటే అబ్బో ఇంకా చూడనుకున్నాను. అర్థమైందా? ఎంత చూసినా తరగం. అందుకనే వాళ్ళని కోటీశ్వరులు జమీందారులు అంటుంటారు. అర్థమైందా? మరి వాళ్ళకి ఆ సంపత్తి ఉంటే ఎంత గౌరవమో, అలాగే ఈ ఆధ్యాత్మిక మోక్ష మార్గాన్ని పొందడానికి ఒక సంపత్తి ఇచ్చాడు భగవంతుడు. ఏమిటా సంపత్తి అంటే ఈ 6 ఉండాలి: శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. అయిందా? ఇది ఈరోజు కోర్సు అనమాట. ఏమిటి? 6లో ఒకటి ఏమిటి చెప్పండి? శమము, అందులోనండి. 2 దమము, 3 ఉపరతి, 4 తితిక్ష, 5 శ్రద్ధ, 6 సమాధానం. మరి ఏవో 2 గుర్తుపెట్టి ఇంటికెళ్ళి ఏం చెప్పారు స్వామి అని ఏం చెప్తారు? బాగానే చెప్పారు. ఎంత బాగా చెప్పారు, చెప్పడానికే మీరు బాగా అంటారు. నిద్రపోయినారు అదే అంటారు, నిద్రపోయినారు అదే అంటారు. అర్థమైంది కదా? అందుకోసం రోజుకొకటి ఎంత మీరు చెప్పారు ఏదైతే నిత్యము ఆయన ఏవో 2 పట్టుకొని పోతున్నారు కదా, గుర్తుంచుకోండి. మరి ఈవేళ 6 మనకి సబ్జెక్ట్ అనమాట. శమము, అది శమం అంటే ఏమిటి తెలుసా? సాత్వికతలో అంతరింద్రియ నిగ్రహము. శమం అంటే ఏం చెప్పండి దాంట్లో? అది తెలిసిపోయింది కదా. అంతరింద్రియం అంటే ప్రశ్న వస్తుంది ఏమిటది అంటే లోపల ఉన్నటువంటి అంతఃకరణం అన్నమాట. అయినా లోపల ఉన్నటువంటి అంతఃకరణం. అంతఃకరణం అనేది ఒక్కటే. అంతః అంటే లోపట, కరణము అంటే పనిముట్టు. తెలుస్తుంది అందరికీ? శమం అంటే అంతరింద్రియ నిగ్రహం అన్నాము. ఏం నిగ్రహించాలి? లోపట ఉన్న పనిముట్టుని మనం స్వాధీనం చేసుకోవాలి. లోపట ఉన్న పనిముట్టుని దాని ఇష్టం వచ్చినట్టు పని చేయకుండా మనం చెప్పినట్టు చేయాలని స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే దాన్ని చిన్న కుర్రవాడు వద్దంటే అంటారా? తెలీదా? ఏదో లాగి పీకడమే ఆయన పని 24 గంటలు. అలాగే లోపల మనస్సు కూడా దాని ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతూనే ఉంటుంటాయి. ఇప్పుడు దానిని మనం స్వాధీనం చేసుకోవాలి. అంతఃకరణంలో మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. మనోబుద్ధి, చిత్త, అహంకారం అన్నమాట. ఇది లోపల పని మట్టు 4 విధాలుగా పనిచేస్తుంటుంటాయి. ఇది 4 విధాలు. అందుకని ఎప్పుడైతే ఓ పని చేద్దామా మాందామా అనుకుంటే దాని పేరు మనస్సు. మనస్సు అంటే ఏం తెలుసు కదా? సంకల్పము, వికల్పం. సంకల్పం అంటే చేద్దాము, వికల్పం అంటే వద్దు. చేద్దామా వద్దు అనుకున్నటువంటి భావన ఏ సమయంలో మన లోపంలో దాని పేరు ఏం పేరు? ఎంత చెప్పండి? మనస్సు. మనస్సు అంటే తెలుసుకోవాలి కదా. నా మనసు పోతుంది, నా మనసు పోతుంది, నా మనసు బాగలేదు, నా మనసు బాగలేదు అనుకుంటావా లేదా? అసలు మనస్సు అంటే ఏమిటి అంటే ఇది సంకల్పిస్తుంటది, వికల్పిస్తుంటది. చేద్దామా మాందామా? ఈవేళ ఉపన్యాసకి వెళ్దామా మాందామా? ఏ ఉపన్యాసం లేదు కదా, ఈవేళ వెళ్దామా మాందామా అంటే ఇదేమిటి? సంకల్పం. ఎన్ని పనులున్నా సరే ఇక రేపటి నుంచి ఉపన్యాసాలు లేవు కాబట్టి విశేషంగా ఈరోజు తప్పక వెళ్దామని మనసు వచ్చింది అనుకోండి, అప్పుడు దాని పేరు ఏం పేరు? దాని పేరు సంకల్పం అయితే గోవిందా వెళ్ళిపోయింది. వెళ్దామని నిశ్చయం వచ్చింది. నిశ్చయం వచ్చినప్పుడు బుద్ధి వెళ్ళిపోయింది. జరిగిందా? ఈరోజు తప్పక ఉపన్యాసానికి వెళ్తామని ఒక అయిపోయిందా? సంకల్పించి వెళ్దామా మాందామా, వెళ్దామా మాందామా, వెళ్ళి తీరవాలి. ఎన్ని పనులున్నా వెళ్ళాలి అంటే అప్పుడు ఏమైంది చెప్పారు? బుద్ధి అయింది. తెలిసిన ఇది ఒకటే
అది డ్యూటీ చేసినప్పుడు పేరు మారుతుంది. అది ఆ డ్యూటీలో ఉన్నప్పుడు దాని మనసు వచ్చింది, ఈ డ్యూటీకి వచ్చినప్పుడు అర్థమైందా? ఇక ఇప్పుడు మనం వచ్చినామా స్వామివారి విషయం చెప్పినారు. ఈ విషయం కోసం ఎలా ఉంది ఏమిటని మనం అనేక రకాలుగా చింతిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని పేరు ఏమైంది? చిత్తం. చింతిస్తూ అంటుంటే చిత్తం. నేనే విన్నాను, నా ఎంత బాగా ఎప్పుడు వినాలే అంతేమైనప్పుడు అహంకారం. అర్థమైందా? కాబట్టి లోపల 4 ఉంటాయి అంతకాలం. ఇందులో మనకి స్వాధీనం ఏమాలి? క్రమం అయితే మనస్సుని మన స్వాధీనం కావాలి. మనస్సు మన స్వాధీనం కావాలి. మనస్సు స్వాధీనం కావాలంటే బుద్ధి అనేది నిశ్చయం చేయాలి. బుద్ధి అన్నటువంటిది ఈ విషయాన్ని నేను స్వీకరిస్తాను, ఇంకొక విషయం నేను స్వీకరించాను అన్నాం అనుకోండి, అప్పుడు మనస్సు ఎంత లాగిన వెళ్దాం. డాక్టర్ గారు చెప్పారు షుగర్ వ్యాధి ఉన్నవాడికి, నీవు స్వీట్ తినకూడదు చెప్పేసిన. డాక్టర్ గారికి సంవత్సరం నిర్ణయం చేశాను, నేను ఇంకా చచ్చినా నేను మాత్రం స్వీట్ తిన్నాను అన్నాడు. ఈ మాట నిశ్చయించేసింది ఎవరు? బుద్ధి. ఇప్పుడు ఇంతకుముందు తినే అలవాటు ఉంది కాబట్టి మన స్వీట్ ఆయన తెలియదు కదా మనకి, ఆయన షుగర్ ఉందని. ఆయన ఇంతకుముందు వచ్చిన రసమలై తినే అలవాటు ఉంది కదా, అందుచేత కొంచెం రసమలై తీసుకెళ్ళి పెట్టాయి ఇప్పుడు మనం ఎక్కడ ఆయనకి ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన లోపల ఏమని చెప్పండి, నిశ్చయించేసింది బుద్ధి, కానీ మనస్సు కొంచెం లాగుతుంటాడు. పూర్వం తినే అలవాటు ఉంది కాబట్టి అది కొంచెం ఊగుతుంటది అనమాట. ఊగిన వాళ్ళ బుద్ధి ఏమని చెప్పండి, నిశ్చయించేసింది కాబట్టి చూడు, ఎందుకంటే తింటే పెద్ద ఆపద వస్తుందని తెలియ నిశ్చయం చేసినారు. చిన్న ఆపద మా గట్టి చేయమా, కాబట్టి ఈ ప్రకారంగా నిశ్చయం చేసిందా. అందుకు మనం ఏం చేయాలి? లోపల అంతఃకరణాన్ని ఏది శాస్త్రీయమో ఏది అశాస్త్రీయమో అన్నటువంటి విషయంలో ఒక నిశ్చయతకి రావాలి. మొట్టమొదట మనస్సు నిలదు అంటున్నారు కదా అందరూ. నిలదు అంటే ఎక్కడ? ఏది బుద్ధి అన్నది దృఢమైన నిశ్చయం ఉంటే మనస్సు అనేది చదరకుండా ఉంటుంది. బుద్ధిలో నిశ్చయం కాకపోతే మనస్సు మాత్రం, ఇంతకుముందు ఒక ఇంటికి పోతూ ఉన్నాం, మనస్సు లాగుతూ ఉంది, ఆ ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు వాళ్ళకి మనకి పర్లే, నా గుమ్మం నువ్వు ఎక్కకూడదు, ఎక్కి జాగ్రత్త అన్నారు. ఇంతకుముందు మనస్సు పోతుంది, వెళ్తున్నావా? మరి ఇప్పుడు వెళ్ళకూడదు అన్నప్పుడు ఇంకా వాడికి నిశ్చయం అయిపోయింది. ఇప్పుడు వాడు ఆ ఈదు వెళ్ళినప్పుడు మనస్సు ఒకవేళ దిగినా మొబైల్ చూస్తాడా? అటు ఎక్కడ చూసేస్తాడని అక్కడికి వెళ్ళకముందు ఇలా చూసుకుని వెళ్తాడు. అర్థమైతే కారణం ఏమిటి? బుద్ధిలో నిశ్చయమైంది. మనస్సు ఊగుతున్నది అంటే మనకి మనస్సు నిలబడలేదంటే ఆ నిలబడని విషయం ఇంతకు ముందు నిశ్చయించేసి ఉంచుకున్నాం. ఇది అర్థమవుతుంది అందరికీ. ఎక్కడ నిలబడటం లేదో దేని మీద వెళ్ళిపోతుంది మనస్సు. ఆ విషయాలని ఇంతకు ముందు ఇది మంచిగా నిశ్చయించేసి చాలా ఇప్పుడు మనం కొన్ని కంప్యూటర్లు ఎక్కించి ఏం చేస్తాం, వాటిని తెల్లపరుచుకోవాలంటే ఏం చేస్తాం? లోడ్ చేస్తామా? దాన్ని లోడ్ చేసి ఉంచి పెట్టుకుంటామా? మళ్ళీ ఎప్పుడైతే వస్తుందా లేదా? అయితే ఎందుకు నిశ్చయం? ఇది మనకి రేపు అవసరం, అప్పుడు మళ్ళీ సీడీ మీద తీసుకోవడానికి అవసరం, లోడ్ చేసి పెడుతున్నాం. అలాగనే ఇంతకుముందు ఈ మనస్సు ఎక్కడెక్కడ ఏది కావాలో ఇవన్నీ చేసి లోడ్ చేసి పెట్టుకోండి. అప్పుడు బుద్ధి కూడా నిశ్చయం చేసింది రోడ్డుకి. కంప్యూటర్ అంటే బుద్ధే కదా, మరి మెమరీ పవర్ ఎక్కడ ఉంది? బుద్ధిలో కదా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది లోడ్ చేసి పెట్టుకోండి. బుద్ధి లోడ్ చేసి పెట్టింది. అది ఎక్కడ ఏది లోడ్ చేసి పెట్టిందో అక్కడ దాన్ని ఊగడానికి చూస్తుంది మనస్సు. అది ఎక్కడ లోడ్ చేసి పెట్టదు అక్కడికి ఎప్పుడు మనస్సు పోదు, గుర్తుపెట్టుకోండి. అయిందా? మనం బుద్ధిలో లోడ్ చేసి పెట్టేసామన్నమాట. ఇవన్నీ ఎప్పుడెప్పుడు మనం మర్చిపోయినాం లోడ్ చేసి పెట్టింది. కానీ దానికి డ్యూటీకి ఇచ్చింది, ఏ లోడు నీకు ఎప్పుడు ఏది కావాలో తీసుకోమని కింద ఒక అసిస్టెంట్ పెట్టుకోండి. ఎవరు? బుద్ధి. అదే అసిస్టెంట్ టీ అంటారు కదా, పర్సనల్ అసిస్టెంట్ అనమాట. అందుచేత ఇంతకు పూర్వం ఏదైతే లోడ్ చేసి పెట్టిందో దాని డ్యూటీ చేస్తుంది బుద్ధి. ఇప్పుడు ఈ టీ ఏం చేస్తుంది? మాడికి పోవడం రావడం. కరెక్ట్కి పెద్ద పని ఉండదు, ఒక సంతకం పెట్టేదే.
ఇది కట్టిన విచారణ చేసే పైలల్లో చూసి టీ అంటారు, అందుకే ఆయన టీఏ పెట్టుకున్నారు. అర్థమైందే? ఆ విధంగా ఇక్కడ పైనల్లో టీఏది అనమాట. ఏంటి? మనస్సు టీఏ, బుద్ధి ఏమో కలెక్టర్తో సమానం. ఇప్పుడు బుద్ధి ఏమేమి నిశ్చయం చేసి పెట్టిందో అవన్నీ మనసు పోతుందా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం మళ్ళీ మనము వాటిని డిలీట్ చేయాలి. రోజు చేస్తామో ఇప్పుడు మనం ఒకసారి డిలీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. డిలీట్ చేసిన తర్వాత ఈ టీఎఫ్ మరి పని లేదు ఏమంటారు? ఎందుకంటే డిలీట్ అయిపోయినా మళ్ళీ టీఎఫ్ ఏం పని చెప్పండి? దీనికి బరువు తగ్గిపోతుంది అనమాట. మరి డిలీట్ చేయాలి అంటే మళ్ళీ ఎక్కడ ఆ మెమరీతోనే మనం అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడ వాళ్ళకి తీసినామో అక్కడికి పోవాలన్నమాట. పోయిన తర్వాత దాన్ని డిలీట్ చేయాలి. మరి పోవాలంటే మళ్ళీ బుద్ధి అంతకు పూర్వం గ్రహించిన విషయాలని ఇప్పుడు విచారణ చేయాలి. అర్థమైందా? ఇది విచారణ చేసి ఇవి మనకి పనికిరానివి. ఎక్కువ లోడ్ మనకు మొట్టమొదటి సరదాగా అన్ని రోజు చేసుకుంటాం. కొన్నాళ్ళు వేసరికి ఏమవుతుంది కదా, దేనికన్నా ఇంపార్టెంట్ వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఏం చేయాలి కదా, ఈ ఇంపార్టెంట్ ఇది ఆ పాత్రని తీసే డిలీట్ చేయమని చెప్తుంటారు. అర్థమైందా? అలాగనే ఈ బుద్ధి ద్వారా ఇంపార్టెంట్ అయినటువంటి ఆధ్యాత్మిక విషయాలను మనం ట్రీట్ చేసేటప్పుడు ఈ పాత్ర డిలీట్ అవుతూ వస్తుంది. తెలుస్తుంది అందరికీ ఏమంటారు? అది చేయడానికి కొంతకాలం పడతారు. ఎందుకంటే మనసు ఒప్పదు. పూర్వం చేసినటువంటి రోజుని ఇప్పుడు చీర తొప్పుతుందా ఎంతో మళ్ళీ చూస్తుంటారు. ఇది మంచిదా, అది మంచిదా, ఇంకొకసారి మళ్ళీ కంప్యూటర్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇది మంచిదా, అది మంచిదా, ఇది మంచిదా, అది మంచిదా. అలాగనే ఈ ఆధ్యాత్మిక విచారణలో ఈ బుద్ధి కూడా ఏం చేయాలి తెలుసా? విచారణలో చేసి ఇది గొప్పది కాబట్టి పాత విషయాలను మనం తగ్గించుకుందామని ప్రయత్నం చేసి దాన్ని తీస్తే మళ్ళీ మనసు అందరికీ అర్థం అవుతుందా లేదా? మనసు పోతుంది అనుకుంటే ఊరగా పోతుందా? చెప్పండి పాపం, దానికి ఏం తప్పు? అది పిచ్చిదే కాబట్టి మనం చెప్పిన పనులను చేస్తుంది, ఇంకోటి ఎక్కువ అదే చేస్తారా? కాబట్టి అది అందుచేత మనం బుద్ధిలో నిశ్చయాల్ని పరివర్తన చేయాలి. దీన్నే చెప్పారన్నమాట. ఉత్థాన సంస్కారము, నిరోధ సంస్కారం అంటారు. అయినా నిరోధ సంస్కారం అన్నటువంటిది అన్ని పాతవన్నీ తీస్తాయి. ఉత్థాన సంస్కారాలన్నీ కూడా ప్రకృతిలో మనం పట్టడానికి వస్తుంటాయి. ఈ నిరోధ సంస్కారాలన్నీ కూడా వాటిని తగ్గించుకోవడానికి. అందుచేత మనము ఈ లోపల మనస్సును మన స్వాధీనం చేసుకోవాలంటే ఇంతకు ముందు బుద్ధి ఏది నిశ్చయం చేసిందో ఆ నిశ్చయం చేసినటువంటిది నీ శాస్త్ర సమ్మతమా, శాస్త్ర సమ్మతము కాదా అన్నటువంటిది శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా విచారణ చేయాలి. మనం ఎంతమంది నిశ్చయం చేసి ఎన్నో పెట్టుకోలేదా? మళ్ళీ మనకు సందేహం వస్తాయి కదా, నేను ఎలా చేస్తున్నాను, ఈ పత్ర దీపం పెడుతున్నాను, ఇది అవునా కాదా అని అడుగుతున్నావా లేదా? ఇలా పూజ చేస్తున్నాము, ఇది అవునా కాదు అడుగుతున్నావా లేదా? మళ్ళీ మనకి కొన్ని ఈ గుణాలు నాలో ఉన్నాయి, ఈ గుణాలు నాకు మంచిది చెడ్డవా అని విచారం రావాలి. అప్పుడే మళ్ళీ మంచి గుణాలు మనం అవుతాం. ఎప్పుడు ఏదైతే మనం స్థిరం చేస్తున్న మంచి గుణాలు మనకు అదే పోతాయి. మనస్సుకి ఏం పనిలే. మనస్సు అనేది చాలా సున్నితమైనటువంటిది. అయితే మనం తెలియక అనుకుంటాం, నా మనస్సు ఇలా ఉంది, నా మనస్సు ఇలా ఉంది. దానికి పూర్వం మనం తప్పు పని కానీ మంచి పని కానీ బుద్ధి ద్వారానే చేస్తాం. ఊరిక మనస్సు అనేది ఈ తప్పు పని చేద్దామా వద్దా అని దాన్ని ఆలోచన అంతవరకే. ఆ బుద్ధి ఎప్పుడైతే మనకి నిర్మలం లేదో లేదు కదా, ఏ తప్పో ఒప్పో మనకి కావాల్సిన డబ్బు చెయ్యి అని చెప్తారు. అర్థమైందా? ఈ చెయ్యని చెప్పింది బుద్ధే. మరి 2 రోజులు పోయితే అయ్యో ఏదో ఆ మనిషి వచ్చింటే నేను చేశాను, చాలా తప్పు చేశాను, ఈ తప్పు ఎలా పోతుంది అనుకున్నది మళ్ళీ బుద్ధే. ఇక ఈ తప్పు చేయకుండా జీవితంలో ఇంక నేను తప్పే నిర్ణయం తీసుకునేది బుద్ధే. అందుకని మన బుద్ధిలో నిశ్చయాలు ఏమి ఉన్నాయో ఆ నిశ్చయాలని మనస్సు వాళ్తుంటుంది. ఆ మనస్సు వాళ్ళ దగ్గర ఇంద్రియాలు వెళ్ళి ఆ పనులు చేస్తూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మన మనస్సును మనం ఏం చేయాలి? శ్రమం అంటే స్వాధీనం చేసుకోవాలి. అయిందా? అందుకని
మరి స్వాధీనం చేసుకోవాలంటే మనసు పోతూనే ఉంటుంటారు కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం కూర్చున్నాం, ధ్యానంలో కానీ, జపంలో కానీ, పూజలో కానీ మనసు పోతుంది అనుకుంటాం, అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఎక్కడెక్కడ పోతుందో ఆ ధ్యాన వాటి మీరు విచారణ చేయాలి. ధ్యానంలో మనసు పోతే ఏం చేయాలి? మనం మధ్యలో ధ్యానం అక్కడ ఆపాలి. మనసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఫస్ట్ విచారణ చేయాలి. ఒక్క నిమిషం ఒకటే. మనకి ధ్యానంలో ఒక రాముడిని పెట్టుకొని మనం ధ్యానిస్తూ ఉన్నాం. రాముడిని వదిలేసింది, మొన్న ఏవో కొన్ని విషయాలు మనకు వచ్చినాయి, లేదా అంతఃపూర్ణ విషయాలు వచ్చినాయి. ఏంటి మనసు ఇప్పుడు పోయింది. పోయేటప్పుడు ఇప్పుడు ఆ పోయినటువంటి మనసు అలా పోతూ ఉంటుంటే అది అలా వృత్తి పెరుగుతూనే ఉంటుంటుంది. ఏమంటారు? ఇప్పుడు వెంటనే చక్కన అక్కడ ధ్యానం ఆపాలి. ఏం చేయాలి? ఆపాలి. ఆపిన తర్వాత మనసు ఎక్కడికి పోయింది అని విచారణ పెట్టాలి. ఇది ఒకటే. ఒక్క 2 minutes 1 minute అయితే ఏమో తెలుసా, ఎక్కడ ఏం దొరకదండి. ఎంక్వైరీ పెట్టేసరికి దానికి భయమే. ఎవరే ఒక మీద ఎంక్వైరీకి వెళ్ళామనుకో చాలా జాగ్రత్తగా ఉంటారు. వాడు స్త్రీకి తెలియకపోవడమో, ఇంకో గుడి వెళ్ళిపోవడమో, ఇలా ఎవరికి కనపడ తలపేసుకుని పోవడమో ఏమి చేస్తుంటుంది అన్నమాట. అలాగనే మనం ఎప్పుడు మనసు ఎంక్వైరీ పెట్టామో ఇంకా ఏం కనబడదు. ఒకవేళ కనబడింది, మన తుచ్చమే ఈ విషయం పోయినావా, అసలు నీకేమైనా సిగ్గుందా? నేను కూర్చున్నది ఎక్కడా, నువ్వు పోయేది ఎక్కడా, నువ్వు ఏగలాంటి దాను. ఆ ఏగెక్కడ స్వీట్ కొట్టు మీద వాళ్తుంది, ఆ బురద మీద వాళ్తుంది. ఏగకన్య అన్యాయం అని ఒక మాట అనుకున్నాం అనుకోండి, ఇక మనసు పోయిందా? ఇంకా పోయిందనుకోండి, మళ్ళీ ఇంకా కూర్చున్నా మళ్ళీ పోతూ ఉంది. పోతూ ఉంటుంటే మళ్ళీ విషయం తెలిసింది. ఈ విషయం నేను ఇంతకుముందు వదిలాను కదా, మళ్ళీ ఎందుకు పోయినా మనసు నువ్వు, మళ్ళీ ఎందుకు పోయి చెప్పు. ఒక్క కన్నా అన్యాయం. అర్థమైందా? ఒకసారి కట్టిన కూడి తినేది మనుషులు తినలేదు కదా. నేను ఇంతకుముందు కట్టిన ఈ విషయం నాకు వద్దని చెప్పిన, మళ్ళీ ఇక్కడ పోతున్నావంటే నువ్వు కుక్కవా మనసువా అని విచారణ చేయాలి. తెలుస్తున్నా అందరికీ? ఎప్పుడు ఈ విచారణ పెట్టామో ఇక మనసు భయం వస్తుంది. నాకు విలువ లేని వాళ్ళకి నేను ఎందుకు తిరగాలి, హాయిగా చచ్చోలేదు పడి ఉంటే మంచిది, కానీ ఇలా పోయి నేను అనిపించుకోవడం ఎందుకని దానంతరం దానికి సిగ్గొచ్చి, అర్థమైందా సీత, ఈ బుద్ధి చేసే నిర్ణయం మంచిది కాదు, దానికి బుద్ధి చెప్పాలని మనసు మళ్ళీ బయలుదేరుతారు. ఇవన్నీ మనోనిగ్రహ విషయాలు అందరికీ అర్థమవుతున్నాయా లేవా? కాబట్టి ఇదేనమాట. ఎప్పుడైతే మనం ఇలా ఎంక్వైరీ పెడుతున్నామో అప్పుడు మనసు ఏమవుతుంది? మన వైపు వస్తుంది. దానికి ఎక్కడ ఆస్కారం లేకపోతే ఒక సముద్ర మధ్యంలో ఉన్నటువంటి నావ మీద ఒక ఏది కాయక ఉందనుకోండి, ఆ కాయక చుట్టూ తిరిగి ఎక్కడ దొరకకపోతే అక్కడికే ఎక్కడికి వస్తుందో ఈ మనస్సుకి ఎక్కడ లేనప్పుడు మన హృదయంలో వచ్చేస్తుంది. అందుచేత మనము దోష దృష్టిని చూపెట్టాలి. మనసుకి ఏం చెప్పాలి? ఏ విషయం నుండి పోతుందో ఆ విషయంలో ఉన్నటువంటి దోషాన్ని నుంచి దాన్ని చూపెడితే ఎప్పుడు పోతుంది. పిల్లవాడు తెలియక తాను దొడ్డికెళ్ళిన మనం కూడా ఒకసారి తీసి రాసుకుంటుంటారు, తెలియదు అనమాట. అది కొంతకాలం మనం చెప్తే అది మంచిది కాదు చెప్పగా బుర్రకి ఎక్కుతారు. ఎక్కి కొన్నాళ్ళకి ఇంక రాసుకుంటూ జరుగుతుంటారు. అలాగని ఈ మనస్సుకు కూడా దోష దృష్టిని చూపెడుతుంటే కొన్నాళ్ళకి ఈ మనస్సు కూడా ఏమవుతుంది? తీరస్తూ వస్తాడు. సరిగా అందుకని ఈ విధంగా విగ్రహం చేసుకోవాలి. అందుకు దీనికోసం విగ్రహం చేసుకుంటూ ధ్యానంలో పోతుకోవాలి. అయిందా? ధ్యానం చేస్తూ ఉంటుంటే మన మనసు పోతూ ఉంటుంటే మళ్ళీ అక్కడి నుంచి మనం కాసేపు కళ్ళు విప్పి ఏ దేవుడిని అయితే మనం చూస్తూ ఉన్నామో ఆ దేవుడు పుట్టు ఎదురుగా అందుకే ఉండాలంటారు. స్థిరమైందా? ఒకసారి మనసులోకి ఏది మనకు ఇతర విషయాలు వచ్చేటప్పుడు కళ్ళు విప్పండి, ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడిని చక్కగా చూసుకోండి. ఒక 5 నిమిషాలు అలా చూస్తున్నాను, మళ్ళీ అప్పుడు మూసుకోండి. అలాగేమవుతుంది? మన నేత్రాల్లో మన ఇష్టదైవం కదులుతూ ఉంటుంటారు, మన మనసు అక్కడ వాడుతూ ఉంటుంటారు. అందుచేత మనస్సు అనేటువంటిది ఈ విధంగా మనం ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి. మనస్సును పోతూ ఉంటుంటే చిన్న కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే మీరు తీసుకురావడం లేదా? ఎందుకు ఎంతవరకు తీసుకొస్తాము? వాడంతటా వాడికి జ్ఞానం కలిగినంత వరకు తీసుకురావాలి. ఎన్నాళ్ళు సాధన మరో సాధన అంటే అంతవరకు
మనసుకి ఎప్పుడు విజ్ఞానం కలుగుతూ ఉన్నదో అప్పుడు మనము ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఇంక రెండోది ఏమిటి? అభ్యాసం చేసుకోవాలి. ఏ సమయము దేనికి ఇచ్చామో దానిలోనే మనసు ఉండేటట్టు ఒక అభ్యాసం ప్రారంభించాలి. మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఒక రాత రాస్తున్నాం, చక్కగా ఆ రాతను మినహాయించి ఇంకో వేసి మనసు పోకూడదు. అలాగే అభ్యాసం చేసుకోవాలి. ఒక వంట చేస్తున్నా ఆ వంట చేసినంతసేపు ఆ వంట సంబంధం మీద మనసు ఉండాలి కానీ వేరే వ్యవహారం పోకూడదు. ఇది అభ్యాసమే. ఇట్లా సంవత్సరం అభ్యాసం చేసాం అనుకోండి, ఏ పని ఉన్నప్పుడు ఆ పని చేస్తుంది మనసు చక్కగా. ఆ విధంగా మనం ధ్యానంలో కూర్చున్నాం, ఒక గంట ధ్యానం చేయాలనుకున్నాం, బస్ ఇంకా గంట ఆ మనసు ధ్యానానికే ఇంకటూ ఊపుకుంటూ అభ్యాసం అయిపోతుంది. కొంత అయిపోతుంది. మొట్టమొదటి చేయలేదు పని ఉండాలి. అయిపోయింది. అందుచేత శమము అంటే అంతరింద్రియ నిగ్రహము. అంతరింద్రియం అంటే మనోబుద్ధి చేత అహంకారము. అందుకు బుద్ధి ఏది నిశ్చయం చేస్తుందో మన సావిష్యాన్ని వేస్తూ ఉన్నది, దాని వైపు తిరుగుతూ ఉన్నది. బుద్ధిలో నిశ్చయం చేయకపోతే రాగలమా? రాలే. ఆ ప్రకారంగా అయితే ఇప్పుడు ఎక్కడ మెయిన్ తప్పు ఎక్కడ ఉంది? ముందు నిశ్చయం చేసిన బుద్ధిలో సరిగా. అప్పుడు ఎందుకని ఏమంటాం? రా నీ బుద్ధి లేదురా అంటాం. వాడు ఏదో చేయలేని పని చేస్తుంటే మనం ఏమంటే చెప్పండి. బుద్ధి లేదంటాం కానీ నీ మనసు లేదంటాం. ఎవరికైనా అడుగుతాం? నీ మనసు లేదు అడిగి ఎవరికైనా అడుగుతా? అది ఇంకోటి అంటాం, నువ్వు పశువు లాంటి వాళ్ళు రా అంటాం. ఎందుకంటే పశువుకి బుద్ధి లేదు. అదే పశువు బుద్ధి ఇస్తే మనం మింగి ఒక పశువు వచ్చేది. ఇక మన ఇళ్ళని అవే ఆక్రమించుకున్నాం. అది బుద్ధి లేకపోతే మనమే అదృష్టవంతులు అయినాం. కాబట్టి ఈ ప్రకారంగా ఎందుకు బుద్ధి అనేది చాలా. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు 18వ అధ్యాయంలో? బుద్ధ్యా విశుద్ధయా యుక్తో దృష్ట్యాత్మానం నియమ్యత. విశుద్ధమైన బుద్ధిని సంపాదించుకోమన్నారు. విశుద్ధమైన బుద్ధి. అది జడ్జి కదా. ఇంకా జడ్జి తక్కువ మనం ఏం చేస్తాం? ఏమంటారు? తీర్మానం వల్ల ఆయన పెట్టాలి. మరి ఆయన ఏదో పక్షాలకు లోపడిపోయి ఆయన రైతు మనం ఏం చెప్పండి. కచ్చి చేయడం వేస్తే కాదన్నవాడు ఎవరు రా అన్నాడు. కంచె చేయడం వేస్తే ఆవులు వెళ్ళ, ఆవులు వెళ్ళి వేస్తే అంటే కంచి కొట్టుకోవచ్చు ఆవులు వెళ్ళకుండానే అది వేసిన కంచె వేసేస్తుంది విషయం. అంటే అపహరణ జరుగుతుంది అనమాట. ఆ ప్రకారంగా ఇక అందుకనే బుద్ధి అనేది ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మరి బుద్ధి పరిశుద్ధం కావాలి. ఏం కావాలి? మనం తినే ఆహారం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందా? మనం తినే ఆహారం పరిశుద్ధంగా ఉండాలి. మంచిగా శుద్ధంగా ఉండాలి. తినేటప్పుడు కూడా పరిశుద్ధమైన భావనతో భుజించాలి. మనము మనస్సు బాగలేదు అంటే తీర్మానం బుద్ధి మీద ఉంది. బుద్ధి ఎందుకు అది గ్రహించిందంటే చెడు విషయము ఆ బుద్ధి అంతఃకరణ దోషంతో ఉంది. మనం అంతఃకరణ దోషం అందుచేతే దానికి మల దోషం నిండిపోయింది అనమాట. నిండిపోయిన తర్వాత దానికి ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలియక ఏదైతే అది దొరికితే తినేసరి అందుకని ఈ శాస్త్ర విద్యాన్ని మొదటి నుంచి ఎందుకు ఉండాలంటారు? ఇందుకోసం అనమాట. మనం చిన్నప్పటి నుంచి శాస్త్ర విద్యాన్ని ఉంటే ఈ బుద్ధి ఏం చేస్తారు తెలుసా? మరి అధ్యాపకులు స్కూల్లో ఎందుకు ఈ విషయాలు పూర్వం ఎక్కువ చెప్పేవారు. మనము ఏమిటంటే ఒక సబ్జెక్ట్ అంతా ఇదే ఉండేది. మన ఆత్మకి లేక నడవడానికి ఈ సుమతి శతకాలని ఆ శతకాలని ఇవన్నీ ఒక సబ్జెక్టు మన బుద్ధి పెరగడానికి ఉండేది అనమాట. అందుచేత వాళ్ళు ఎన్ని పనులు చేసినా దాటి ఓడతాం. చిన్నప్పటి నుంచే పట్టాలి బుద్ధికి, చిన్నప్పటి నుంచే పట్టాలి. సరే పట్టలేదు తరువాత కొంచెం విజ్ఞానం ఎప్పుడైనా మనము సంపాదించుకోవాలి. ఏది శాస్త్రీయమో ఏది అశాస్త్రీయం అనేటువంటి. మరి ఆ ఆహారం కూడా మనము చక్కనైనటువంటి శుద్ధమైన ఆహారము ఏకాహారాన్ని చక్కగా భుజించాలి. అయింది కదా, అది అలవాటు చేసుకోవాలి. కాబట్టి మాంసాహారాన్ని భుజించడం వల్ల అజ్ఞానం అనేది లోపల ఎప్పుడు వేరదన్నమాట. అయింది కదా. ఆ అజ్ఞానం ఉన్నదంటే అహంకారం ఉంటే రాగద్వేషాలు ఉంటే జన్మ ఉంటే కర్మ ఉంటే దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటారు. ఇదేంటి కదా.
అందుచేత మనము ఆహారమే మనహ అన్నారు. ఆహారం వండేటప్పుడు కూడా భగవన్నామంతోనే వండాలి. ఆహారం భుజించేటప్పుడు భగవన్నామంతో భుజిస్తే చక్కగా మనకి బుద్ధి మంచి పని చేస్తుంది అనమాట. ధైర్యంగా పనిముట్టు బ్రహ్మాండంగా ఆ తీర్మానాలన్నీ కూడా వేద విరుద్ధంగా కాకుండా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని భావించుకుంటా ఎదుటి వాళ్ళని భావించుకుంటా తయారైన బుద్ధి మనకి వస్తూ ఉన్నది. మన బుద్ధి భ్రష్టం అయిపోయి అర్థమైంది కదా, ఇక పెద్దవాళ్ళని కూడా హింసించే పరిస్థితిలో బుద్ధి దిగజారిపోతుంది మనకి. ఏమంటారు? బుద్ధి భ్రష్టం అయిపోవడమే పెద్దవాళ్ళని తిరస్కరించడానికి వస్తూ ఉంది. కాబట్టి ఆ బుద్ధిని మనం నష్టం కాకుండా చూసుకోవాలంటే మనం తినే ఆహారాలు కూడా కొన్ని ఉండాలి. కొంతమంది అది పర్వాలేదు ఇది పర్వాలేదు అంటూ ఉంటుంటారు. కొంత మత్తు పదార్థాలు తాగుతూ ఉంటుంటారు కొంతమంది. ఆ బుద్ధి ఏం పని చేస్తుంది? అది అలా తమోగణానికి స్వాగతిస్తుంది కొన్నాళ్ళకి. కామాత్ క్రోధోపి జాయితే తన కనుక్కుని పని అవపడి చేస్తాడు. అందులో ఇస్తే ఉండదు, క్రోధం వస్తాయి. క్రోధాత్ భవతి సమూహ. అంతకుముందు తెలుసు వాడి బుద్ధి బాగానే ఇది గొప్పవాడు వీళ్ళు నమస్కారం చేయలేని ఇందులో ఉంటాడు కదా, వాడు లేదు వీడు లేదు కొట్టడమో చెత్తడమో ప్రారంభిస్తుంటారు. పోయిందా? ఇహ భ్రష్ట తదో భ్రష్ట. అందుచేత మనము చెడు పదార్థాల విషయాల దగ్గరికి ఎప్పుడు పోకూడదు. ఎవరు పోయింది కదా, శరీరం వచ్చింది దేనికోసం తెలుసా? చక్కగా ఇటువంటి ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ మన విజ్ఞానాన్ని పొందాలి. అది అందుకని మనకి మనస్సు బాగలేదు అన్నదానికి కారణం ఏమిటంటే ఆ బుద్ధి నిశ్చయాలు కొన్ని ఉంటాయి. అది అయితే మరి ఆ పదార్థాల అలవాటు లేకపోయినా కొన్ని మనకి మనస్సు బుద్ధి అతుడిపోతుందంటే ఆ పూర్వజన్మ సంస్కారాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారానికి వాసన పోతుంటాయి. అది ఇప్పుడు ఆ సంస్కారాన్ని మనం ఏం చేయాలి? ఈ ధ్యానం చేత ఈ భజనల చేత ఆ పాప సంస్కారం నష్టం చేసుకోవాలి. అయిందా? అందుకని చెప్తున్నారు మరి బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, దీన్ని విశుద్ధం చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? ఈ స్వాధీనం చేసుకున్న వృత్తిని శమము అంటారు. శమమని అంటారు. ఇక దమము అంటే రెండవది ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. శమము అంటే అంతరింద్రియ మనస్సు. దమము అంటే బాహ్యేంద్రియాలన్నీ నిగ్రహం. మనకి 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి. వీటిని మన స్వాధీనం చేసుకోవాలి. నిగ్రహించడం ఏంటి? స్వాధీనం. అందరికీ 3 తిప్పలు తెచ్చి జ్ఞానేంద్రియాలు 5 అర్థమైందా? శ్రోత్రేంద్రియం, శబ్దము అర్థమైందా? శబ్ద విషయం ఉండిపోతుంది. శ్రోత్రేంద్రియం స్పర్శ విషయం పోతుంది. స్పర్శేంద్రియం రూపేషం పోతుంది. నేత్రేంద్రియము ఇక శబ్ద రస రసనేంద్రియం పోతూ ఉంది. ఏంటి మనకి? జిహ్వ. ఇంకా ఘ్రాణేంద్రియం పోతుంది ముక్కు, ఘ్రాణ విషయం, గంధ విషయంలో. ఈ 5 ఇంద్రియాలు ఇప్పుడు మనకి స్వాధీనం చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? 5, 5, 10. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ 10ని స్వాధీనం చేసుకోవడమే దమము అంటారు. దమము అంటే ఏంటి? ఇది అన్నమాట. ఈ దమాన్ని ఉండాలి. ఎవరైతే మనం ఆత్మజ్ఞానం కావాలనుకుంటున్నామో నిన్న నిత్యానితో శ్రేయకంలో చెప్పుకున్నాము. ఏది నిత్యం అంటే పరమాత్మ నిత్యం అనుకున్నాము. పరమాత్మ నిత్యంతోనే సంబంధం మనం ఉండాలనుకుంటే అది నిత్యంగా ఉండాలంటే 6 ఉన్నవాడికి ఎల్లప్పుడూ ఉండగలం. ఎవరికైతే 6 గుణాలు ఉన్నాయో వారు ఎప్పుడు పరమాత్మ భావంలో ఉండగలరు. ఏ పని చేసుకున్నా పర్వాలేదు, ఎల్లప్పుడూ ఉండగలాలంటే అన్ని పనులు మానేశ్వరడం కానీ అనేది తన వృత్తి తాను చేసుకుంటున్నారు. కానీ భావం వారికి స్థిరంగా ఉంటుంది అనమాట. ఈ 6 లేని వారికి ఏమవుతుంది? అస్థిరం. ఏదో వెళ్తుంటారు కొంత. సరే ఇది ఎంత వేగమైన పడుతుందా ఏమిటే? ఇంత వేగమైన వీడు ఇంటుంటాడు కానీ ఎంత వేగమైన పడుతుందా ఏమిటే అని అనుకోండి. ఎంత వేగంటే ఎప్పుడు ఇక అనుకున్న వాళ్ళకి 100 కోటి జన్మ సుకృతి 100 కోట్ల జన్మ ఎత్తినా మనకి అప్పటికీ ఇంకేమో తొందరలే అనుకుంటారు. అర్థమైందే? అందుచేత మనకి ఇవి సాధించుకోవాలి. క్రమం ఇంద్రియాలు. ఇప్పుడు శబ్దం ఉంది. ఈ శబ్దం ఇంద్రియం, శ్రోత్రేంద్రియం.
శ్రోత్రేంద్రియం అందరికీ అవసరం. ఎందుకంటే మనం మాట చెప్పాలి, ఇంట్లో చెప్పాలి, వీధిలో చెప్పాలి, ఆఫీసులో చెప్పాలి, మాట్లాడకపోతుందా? మాట్లాడినప్పుడు మీ చెవు వింటుందా లేదా? మరి వింటూ ఉంటుంది, దాని ద్వారా గ్రహించుకోవాలి. వ్యవహారానికి మనకు అవసరమే శ్రోత్రేంద్రియం. అలాగనే మరి ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం శివుని ద్వారా వినాలి కదా. ఈ శ్రోత్రేంద్రియం లేకపోతే వినబడుతుందా? ఎవరికి వినపడదు. ఇంద్రియాలు లేకపోతే ఎవరికి వినపడదు. మరి వినబడకపోతే విషయం తెలిస్తే చెప్పండి. అందుకని ఇంద్రియాలు అవసరమే. ఇంద్రియాలండి అవసరం. అయితే మనకు కావలసిన శబ్దాలు ఏమిటో, అవసరం లేని శబ్దాలు ఏమిటో ఇది బుద్ధి నిర్ణయించాలి. ఏ శబ్దాలు ఏమిటో బుద్ధిని మనం నిర్ణయించాలి. ఎప్పుడైతే బుద్ధి పరిశుద్ధమైందో మనకు అవసరమైన శబ్దం నిర్ణయిస్తుంది, కానీ అనవసరమైన శబ్దాన్ని వినమని నిర్ణయించదు. మెయిన్ అక్కడ ఉంది. అన్నిటికీ కంట్రోల్ పవర్ ఎక్కడ ఉంది? బుద్ధిలో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి, శబ్దేంద్రియం వింటూ ఉన్నాం. వింటూ ఉంటుంటే ఇవి ఇప్పుడు చూడండి, మనకి అనేకమైనటువంటి సంగీతాలు ఉంటాయి, అనేక రకరకాల శబ్దాలు ఉంటాయి. వాటితో మనం ఆకర్షణ పెట్టుకున్నాం అనుకోండి, మన బుద్ధి నిర్ణయించింది అనుకోండి, ఇక ఇంద్రియం ఎప్పుడు వాటితోనే సంబంధం. ఇప్పుడు కొంతమందికి ఆ పాటలు పెట్టుకుంటేనే నిద్ర పట్టదు. అర్థమైంది? చెవులో పెట్టుకుంటారు, అలా నిద్రపోతారు. తెల్లసరికి ఆ బ్యాట్ అంతా కథం అయిపోతుంది వాళ్ళకి. అర్థమైందే? ఏమంటే ఆ అలవాటు పెట్టుకున్నాం. శాస్త్రం ఏం చెప్తుందంటే పడుకునేటప్పుడు కాస్త భగవద్భావన స్మరించుకొని పడుకోమండి. అదే భావన లేచేసరికి ఉంటున్నాను. అందుకే లేవగానే మళ్ళీ కోపాలు తెచ్చుకోకూడదు. లేవగానే 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం దిగమని చెప్పినారు. పడుకున్నప్పుడు శివుడి గురి మీద పడుకుంటాం, లేచేటప్పటికే శివుడి గురి మీద వస్తుంటాం. అర్థమైందే? ఇంకెప్పుడు మనకు శాంతి ఉండదు. ప్రాతకాలంలో ప్రశాంత సమయంలోనే అశాంతికి పాలు అయిపోతున్నాం మనం. అర్థమైందే? అందుకని ప్రశాంతంగా 10 నిమిషాలు మనం చక్కగా భగవత్ నిర్మలంగా భావించుకుందిగా. అప్పుడు మనం భావించనాడు, నా ఇంద్రియముల ద్వారా ఏ ప్రాణికి కూడా నష్టము కలగకుండా, ఇతరులకు ద్రోహం కలుగుకుంటా ఉండేలావు నాకు ప్రసాదించు భగవంతుడని మనం ప్రార్థించుకోవాలి. అదేవిధంగా రోజు మన ప్రార్థన మండిస్తారు దేవుడు. అందుచేత మన ఇంద్రియములు ఆయా విషయంలో అవసరము లేని విషయము లేని పోయేటప్పుడు వెంటనే ఆశ్రయించడం చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే ఇంద్రియాలు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారో వారికి విషయములు కొంచెం తగ్గించుకుంటున్నారు. అవసరమైన విషయాలు తీసుకోండి. ఇప్పుడు కొంతమందికి అన్ని అనుమానాలే. అర్థమైంది కదా? అక్కడ మాట్లాడుతున్నారు ఇద్దరు ఏమిటో, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాట్లాడిస్తారేమని ఈ పక్క కిటికీకి వెళ్ళి ఇలా చూపెడుతుంటారు. ఎందుకంటే మనకు దాన్ని అర్థమైందిగా, మనకున్న పెంటే సరిపోయింది, మళ్ళీ కొత్తగా పెంటలో చెత్త చేసుకోవడం ఉండదు. అర్థమైంది కదా? అందుకని ఈ అవసరం లేదు మనకి. అవసరం లేదు, వాడుకోకూడదు మనం. అది వదిలేయాలి. అది ఇప్పుడు మనకి కొన్ని వదులుతున్నావా లేదా? ఇంట్లో మనకు పడదనుకోండి, వాళ్ళు ఎన్ని మాట్లాడుకుని వింటామా? ఎవరికి మనకు పడుతుందో వాడికి వింటాం. ఇంట్లో మనకి వచ్చి పడకపోతే చేస్తాం. వాళ్ళు అచ్చుకుని అలవాట్లేదు, అవన్నీ ఎవరు వింటారు అంటామా లేదా? ఆ ప్రకారంగా మనకు అవసరం లేని విషయాలన్నీ విడిచిపెట్టుకోవాలి. అవసరం ఉన్నవి మాత్రం వింటున్నాను. అది విడిచిపెట్టుకోవాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. మనది గ్రహించకుండా చేసినటువంటి కెపాసిటీ తెచ్చుకోవాలి. అయిందా? ఇప్పుడు అవసరం లేని విషయాలను గ్రహించుకుంటా ఉండే కెపాసిటీ మనం తెచ్చుకోవాలన్నమాట. అది సాధన ద్వారా వచ్చేస్తుంది, మన రోజు అభ్యాసం ద్వారా. అవసరమైన విషయాలు శ్రవణం చేయడం మాత్రం చూసుకోవాలి. అది అందుకని ఈ ప్రకారంగా ఒక రూపం ఉంది. నేత్రేంద్రియానికి వచ్చాయి ఇప్పుడు మనం తర్వాత. అదేంటంటే నేత్రేంద్రియం ద్వారా గాన మనం చూడవలసినవన్నీ చూడాలి. ఎందుకంటే లోకం ఇచ్చింది కాబట్టి. అవసరం లేని ఎక్కువగా చూపు పెట్టుకున్నాం అనుకోండి ఇంద్రియం ద్వారా, నేత్రేంద్రియం ద్వారా, ఇది మాటిమాటికి ఆ విషయాన్ని కోరుతూ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఏ ఇష్టదేవుని పెట్టుకున్నామో ఈ రూపం వదిలి ఆ నేత్రేంద్రియాంతంతో అభ్యాసించే రూపాలన్నీ వచ్చి మనకి కూర్చుంటుంది. అదేంటా? అందుకని మనం ఎట్లా ఉండాలి? ఇప్పుడు బజార్లోకి వెళ్ళాం, సంతలోకి వెళ్ళాం. సంతలో రోజుకి ఎంతమంది చూస్తుంటాం తెలుసా? మనం 1000 మంది చూస్తుంటాం. 1000 మంది రూపాయలు మనకి ఏదైనా గుర్తుంటాయా? అలా ఉండాలి. అదేంటా? 1000 మంది రూపాయలు సంతలోకి రావడం, కూరగాయలు తెచ్చుకుంటాం, వాళ్ళతో మాట్లాడాలి.
అక్కడికి వెళ్ళి మనకేం సంబంధమా? ఎంత డబ్బులేమో ఎంత పోవమా, అంతేగాని ₹1 ఫీట్ చేసుకోవాల్సిన పని మనకి లేదు. అర్థమైందా? ఈ ప్రకారంగా వ్యవహారికంలో మనం ఉండాలన్నమాట. అప్పుడే మనకి చక్కగా సాధ్యం అవుతాయి. అలాగనే మనకి శబ్ద స్పర్శ రూప రసనేంద్రియం అభ్యాసం చేసుకోవాలి. అర్థమైందా? ఇంతకుముందు మనం ఎన్నిసార్లు ఉదాహరణ చెప్పుకునేవే, ఇంక ముందుకు వెళ్దాం. వాటిని మామూలుగా చెప్పి వదిలేస్తాను, మీరు విన్నారు కాబట్టి. శబ్దం వల్ల ఏ జంతువు నష్టం వచ్చింది చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసిందే తెలుసుకోండి. శబ్దము వలన శబ్దాన్ని స్వీకరించి ఆ ఆనందానికి లోబడి ఏ జంతువు నష్టం తెచ్చుకోండి. ఏ జంతువు నష్టం తెచ్చుకొని చేతులెత్తని తెలిసిన వాళ్ళు నిలబడలేదు. చేతులెత్తండి బయటికి. ఒకటి ఇద్దరు సగం చేసి సగమే తెలిసిన దేంట్లో. ఇంకా 3 ధర్మాలు ఇలా పట్టుకున్నారు. సరే, కానీ ఇంకెవరు శబ్దము వల్ల నష్టపడిపోయింది ఒక లేడీ. అది లేడీ అనే రూఢిగా తెలిసిన ఎంతమంది? 5-6 వేలు కనబడుతున్నారు. మరి మీరు అందరూ ఎంత ముందు కింద సంవత్సరం ఏం లేదు, మర్చిపోయారు. సరే, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ముందుకెళ్ళాలి, సబ్జెక్టు ముందుకెళ్ళాలని నా ఉద్దేశం. ఇంకేం లేదు. అయినా అందరికీ అర్థంగా తెలియదు కాబట్టి ఏదో మళ్ళీ స్వామి లేడీ నాకు ఇసరైన మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్పమంటారు. ఇక్కడ 5 నిమిషాలు ఏం చెప్తారు కాదు. ఎలా అంటే ఇప్పుడు ఒక లేడీ ఉంది. లేడీని పట్టాలంటే ఏం తెలుసా? ఇంకో దాని వల్ల సాధ్యం కాదు. లేడీ అసలు చంచలమైంది. ఇలా ఆ శబ్దం వచ్చిందంటే 10 గంతులు వేస్తుంది లేడీ. అందుకే దాన్ని ఎవరు పట్టలేదు. అందుకని దానికి మాత్రం ఒకటి రుచి. సంగీతం అంటే మహాప్రాణం. దేనికి? భోజనం మానేస్తాడు, ఊరి బయలుచ్చిపోవాలి. అందుకు పట్టేవాడు కింద పెద్ద వలబెట్టి 1 కిలోమీటర్ దూరంలో ఒక అడవిలా ఉంది. అక్కడ ఒక సౌండ్ బాక్స్ పెడతాడు. మనుషులు అక్కడ 2 కిలోమీటర్ ఇక్కడ మైక పెడతాడు. ఇక్కడ వేస్తాడు, ఆన్ చేస్తాడు అనమాట స్విచ్. అక్కడ మనుషులు లేకుండా పాడుతుంటే భయత్వంగా గెలుతుంటది. ఏంటి ఆనందంగా ఉంటారు. వస్తాడు పరిగెత్తి. కింద ఏం చేస్తాడు? వల పెడతాడు తప్పించుకోవడానికి. అది లేకుండా తప్పించుకోవడం వీలు లేకుండా. అప్పుడు అది ఏమైపోతే ఈ శబ్దగానానికి లోబడిపోయి ఆ లేడి తన జీవితాన్ని అర్పించేస్తుంది. అర్థమైందా? అలాగా మనము ఈ అవసరం లేనటువంటి రికార్డింగ్ శబ్దాలతో లోటు పడిపోయి 24 గంటలు అదే పాటలతో మనమే జీవితాన్ని నష్టపోతున్నాం. అర్థమైందా? ఇది శబ్దమైంది. రెండవది స్పర్శం అంటే ఏమిటి? మన శారీరక సుఖం. ఏనుగు ఉంది. ఆ ఏనుగుని పట్టుకోవాలి అంటే సామాన్యంగా ఎవరు పట్టుకోలేదు. మావటి వాడు ఒక ఆడేనుగుని అక్కడ పెట్టి ఆ దూరాన్ని మగ ఏనుగును వదులుతాడు. అప్పుడు అది రావాలి అంటే ఏం చేస్తారో తెలుసా? ఈ పెద్దమైన గర్తం ఉంటుంది, జనం తవ్వుతారు. ఆ గర్తం మీద చక్కగా కట్టేస్తారు పలుచగా కట్టింతో. ఇప్పుడు ఆ ఏనుగు పరిగెత్తి మగానికి వచ్చి స్పర్శకాని కోసం కిందని చూడకుంటే ఏమవుతుంది? ఈ గర్తంలో పడిపోతుంది. అలాగే ఏనుగు తన స్పర్శకాని కోసమేమి జీవితాన్ని పాడు చేసుకునే విధంగా మానవుడు కూడా ఆ స్పర్శక విషయంలో జీవితాన్ని పాడు చేసుకొని చెబుతుందన్నమాట శాస్త్రం. శబ్దము రూపం అంటే కన్నులు. మనం నేత్రముల ద్వారా ఏది మనకు అవసరమో లేకుండా అనవసరమైన కల్పన చేసుకుని 24 గంటలు వాటిని చూస్తూ ఉంటుంటే మనం ఎలా నష్టపోతామంటే విడుదలు ఉన్నాయి. విడుదలు అది అగ్నికి కొండలు తినడానికి వచ్చి తినబోయి మూతికాయలు అందులో పడి చస్తూ ఉంది. మనం కూడా ఈ రూప విషయంలో మునిగిపోతున్నాం. శబ్దం వస్తు రూపం అయిపోయిందా? ఇంకా మిగిలింది శబ్ద స్పర్శ రూప రసం. రసం అంటే ఏమిటి? రుచి అనమాట. అర్థమైందా? ఆయన గుర్తుంది ఉదాహరణ కింద సంవత్సరం. రసం అంటే రుచి అనమాట. మరి రుచికే కదా మనం అందరం మనుషులు అయిపోతున్నాం. అర్థమైంది కదా? ఆ ప్రకారంగా చేపను పట్టే చేప ఏమైంది? రుచికి మరిగి చేప స్వాధీనమైంది. చేపను పట్టాలంటే ఏం పెడతారు చెప్పండి అందరూ? వల కాదు ఇప్పుడు ఈ మధ్య గేలం. గేలం వేస్తారు కూర్చొని అబ్బాయికి. అయితే మరి ఆ గేలానికి వేసేటప్పుడు ఏం దొరుకుతాడు? ఎరంటేనే చేపకు రుచి. మీరు ఇంకొక బెల్లం పెట్టండి రాదు, రవ్వలడ్డులు పెట్టినా రాదు. ఎర పెడితే మాత్రం వస్తుంది రుచి అనమాట. ఆ ఎర చేస్తారు, చేప వస్తారు. ఇక్కడ మా స్వామి వారు చెప్పేవారు పాట, విజయాంగిరి స్వామి గారు ఉపన్యాసంలో ఏమన్నారంటే
ఈ చేప ఎర అంటారు, అది చేపతో సంబోధన చేసి, ఓ చేప నా మాట విను అంటున్నాడు. ఏమిటి మాట అంటే, వస్తావు పోతావు నా కొరకు, వచ్చి కూర్చున్నాడు నీ కొరకు, సగం సచ్చున్నాడు నీ కొరకు, నువ్వు వచ్చేన సస్తావు నా కొరకు, వస్తావు పోతావు నా కొరకు అని అందుకనేది. నువ్వు వస్తున్నా పోతు నా కొరకు, గుర్తుపెట్టుకో, నేను సగం సచ్చి నీ కోసం ఉన్నాను, నువ్వు నన్ను నీటి పూర్తి సత్తా పైన ఉండాలి నీకు ఎంతేవాళ్ళ అని అలా ఇది అంతే. అది చెప్తే ఉపన్యాసం ఎన్నే విన్నాలే, ముందు కనబడింది నాకు ఎరే కావాలని వస్తుంది అర్థమైందా. ఈ ప్రకారంగా ఈ రుచికి మొట్టమొదటిల్లా మీకు తిని 50-60 ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు డాక్టర్ గారు చెప్తే ఇప్పుడు మనం వదులుకొని ప్రయత్నం చేస్తాం. అప్పటికీ కొంతమంది పర్వాలేదులే మాత్రలు ఉన్నాయని చెప్తూ డాక్టర్ సీరియా ఇక మార్పులు వేసుకోవడం, ఏం స్వీట్ తింటే తప్ప ఇంక 2 మాత్రలు వేసుకుంటూ పోయిందిలే అంటారు. ఉప్పు తింటే తప్ప వీటి మన డబుల్ స్ట్రాంగ్ వేసుకో అంటారు. అర్థమైంది. అప్పటికి కూడా ఈ మాత్రం మనం పోదలం. అందుచేత ఈ ప్రకారంగా అర్థమైంది అందరికీ. అందుకు రుచికి మరి అని అలాగనే శబ్ద స్పర్శలో రసగంధాలు ఇంకా గంధం ఉంది. తుమ్మిని చూశారా, అది పుష్పం మీద వాడి ఆ మకరందాన్ని ప్రేమించిపోయి సాయంకాలం ఆ పుష్పం ముడిచిపోయినా అందులో ఉండి తెల్లారి ఆ పుష్పాన్ని ఏనుగు వచ్చి తెప్పి కెలవడేస్తారు. ఈ ప్రకారంగా గంధానికి అది లోపడిపోయింది. అందుకని ఈ ఇంద్రియాలని ఆ విషయాలని సంబంధం అనేది ఎంత కావాలో అంతవరకు ఉంచుకోవాలి కానీ అతి సర్వత్రా వచ్చే అవి మనకి హానికరం. అందుకని ఆ ఇంద్రియాలను మనం స్వాధీనం చేసుకోవాలి. అవి స్వాధీనం చేసుకుంటే దీన్ని గమము అంటారు. దీన్ని ఏమంటారు? గమము అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా అంతే. చేతులు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చారు. ఈ చేతులతో చేయదగిన పనే చేయాలి, ఈ చేతులతో తినదగినదే తినాలి, ఈ చేతులతో ఇవ్వదగినదే ఇవ్వాలి. కర్మేంద్రియ పనులు అనమాట. ఇందులో జ్ఞానంగా చెప్పుకున్నాం సరిగా. కాబట్టి ఈ చేతుల్లో మనకి ఆ భగవంతుని కోసం అర్పించాలి. మనం చేసినటువంటి పనులన్నీ చేతులే కదా. ఎక్కువ పని ఏమిటి? చేతుల పని ఎక్కువ మనకి. 6 చేయాలన్నా చెయ్యే, 3-6 చేయాలన్నా చెయ్యే, 12 చేయాలన్నా చెయ్యే, 10 చేయాలన్నా చేయొచ్చు. అయితే చేసేటప్పుడు హాయిగానే ఉంటాయి. ఆ స్వామివారు ఏమనేవారు, నవ్వుతూ చేస్తామని. నాకు చేసేది చూసావు ఇలా అన్నాను. ఒక్క గీటు 10 లక్ష రూపాయలు ఇవ్వండి, ఒకటిది ఇలా చేశారన్నమాట. 5 లక్ష లక్ష వచ్చేసింది. అదే ఇంకా 1 లక్ష రూపాయలకి నవ్వుకో ఉంటాను. నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనిపించాలి. మనం చేసేదేమో నవ్వుకొని చేస్తాం, దాని పని ఎవరైనా చేశారా అది పక్క నవ్వుకుంటుంటాం. తర్వాత హాస్పిటల్లో పడి అందరూ ఉంటుంటే రాత్రి పగలు వాళ్ళు నిద్రపట్టినవారు వీళ్ళు నిద్రపడి ఒకటే కేకలు. అర్థమైందా? ఎందుకో ఈ ముందు చేసిన పాపం. అర్థమైంది కదా. అందుకని చేతులారంగ శివుని పూజంపడే. చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? భగవంతుని చేసుకోవాలి. చేతులు ఎందుకు ఇచ్చాడు? పని చేసుకోవాలి. చేతులు ఎందుకు ఇచ్చాడు? ఇతరులు కాస్త చేతితో మనం ఏదో ఒకటి మనకి ₹1 సంపాదించుకున్నాం, ఓ 2 పైసలు ఇతరులు మనం దానం చేసుకోవాలి. అందుచేత ఈ కర్మేంద్రియాలు అందరికి అర్థమైందా? ఈ కర్మేంద్రియాల్లో చేయబడుతుందా లేదా? ఉంది. ఇంకోటి కర్మేంద్రియాలు వాక్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ వాక్ ఇచ్చాడు. ఈ వాక్కుని మనం సాత్వికం చేసుకోవాలి. జ్ఞానేంద్రియాలు తెలిసిపోయి కర్మేంద్రియాలు వాక్ పాని చేతులు పని చెప్పుకున్నాం. వాక్ ఇచ్చాడు భగవంతుడు. ఈ వాక్కు ద్వారా మనం ఏం చేయాలి చెప్పండి? మధురమైనటువంటి ఇక్కడికి మాట్లాడాలి. ఈ వాగీంద్రియం వాళ్ళగా కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎందుకంటే వాక్కు చాలా స్పీడ్ వస్తుంది. దీనికి అలవాటు పెట్టేశామా ఇక అదానా తండ్రి లేడు, భర్త లేడు, భార్య లేడు, ఇల్లు లేదు, గురువు లేదు, శిష్యులు లేదు. చెప్పేస్తాడు గురువు అంటే నువ్వు గురువా అంటాడు. అంతే, ఇది పోయిందా? అర్థమైపోయిందా? అర్థమైందా లేదా? అందుకని ఈ వాగేంద్రియం అనేది మనం స్వాధీనం చేసుకోవాలి. వాక్కు స్వాధీనం చేసుకోవాలి. అందుచేత వాక్కు ద్వారా ఎప్పుడు ఇతరులను మనం దూషించడం చేయకూడదు. అర్థమైందా? ఇక కొంతమంది వాక్కు నోరిచ్చని చెప్పి చీటికి అబద్ధమే మాటికి
మనకి ఇంద్రియాలు స్వాధీనం కాకపోతే మనస్సు అనేది స్వాధీనం, వీటితో మనస్సు ఐక్యం చెందిపోతుంది అనమాట. అందుకే ఇంద్రియాలన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చూసుకోవాలి. ఎవరు కొంతమంది చెప్పారంటే టేపు రికార్డ్ అయినా ఏమైనా రిక్వెస్ట్ అవుతుంది అని, ఇది మాత్రం ఆగనే ఆగదు. టేప్ కన్నా అట్టి కరెంట్ ఆగినా అది అవుతుంది, ఇది కరెంట్ ఆగో పాడు మొత్తం అయితే అవుతుంది. అర్థమైంది? ఈ మొత్తం అయితే అవుతుంది కానీ ఈ నాటేవాడు లేదు. అర్థమైందా? అందుచేత మనము ఎప్పుడు ఆపాలో ఎంతవరకు గుంచుకోవాలో దాన్ని మనం స్వాధీనం తీసుకోవాలి. తెలుస్తుంది అందరికీ. వాకింగ్ మనం స్వాధీనం తీసుకోవాలి. తినదగినది తినాలి. నోరు వాక్యం ఇచ్చాడని చెప్పి మొత్తం అంతా పడేస్తాం. ఈ వాక్యంలో ఏమి ఇయ్యాలో ఈ నోట్లో అన్నటువంటిది మనం తెలుసుకోవాలి కదా. ఈ వాక్కు ద్వారా ఏం చేయించాలి, మనం వాక్కు ద్వారా ఏం మాట్లాడాలి అన్నటువంటిది ఇది చాలా గొప్పది. మనకి వాగేంద్రియం అన్నటువంటిది చాలా గొప్పది అనమాట. వాగేంద్రియానికి సంబంధంగా ఏం ఉపస్థేంద్రియం ఉంటుందన్నమాట. ఈ చిక్కేంద్రియానికి ఉపస్థేంద్రియానికి సంబంధం అనమాట. ఈ రెండింద్రియాలు ఎవరు జయించాడో వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అయిపోతాడు. అదేవిధంగా ఎవరు వాగేంద్రియాన్ని, ఉపస్థేంద్రియాన్ని, ఈ రెండు చిక్కేంద్రియాన్ని అంటే వాగేంద్రియాన్ని దీన్ని ఎవరైతే జయించినాడో వాడు 3 లోకాల్లో పూర్తిగా ఉంటాడు. అందుచేత వాక్కు అన్నటువంటిది ఒక మితంగా ఉండాలి. మన ఇష్టమైనటువంటి మాటలో అందుచేత ఈ వాగేంద్రియం ద్వారా ఆ భగవంతుని యొక్క గుణగణాలను అప్పుడప్పుడు స్మరిస్తూ మనం ఉచ్చారణ చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క గుణగణాలను భగవద్ భజనని వాక్కు ద్వారా మనం వర్ణిస్తున్నాం. అలాగా వాక్కు ద్వారా మనకు అవసరం ఏం అవసరం, చిన్నదానికి కూడా అబద్ధం ఆడకూడదు. అయిందా? అంత అబద్ధం చేస్తే దిగొచ్చాడా ధర్మరాజు గారు? యమలోకానికి వచ్చారా లేదా? ఏం పాపం అబద్ధం ఆడినాడు? అశ్వత్థామా సహా అన్నాడు కాదు. జీవితంలో చేసే తప్ప అది ఒక్కడే. మరి చెప్పింది ఆయనకు మాత్రం మనం అంత పుణ్యం చేస్తున్నాడే, ఇన్ని అబద్ధాలు అయితే అబద్ధమానికి 1,00,000 రూపాయలు తెచ్చి వాడికి 50 ఇవ్వలేదా? నేనేనంత తినేశాను ఏమిటే ఎదురు తెచ్చి ఆనగలు పంచడమే సరిపోయింది. కర్మాణం అంటారు కూడా సరే కొంతమంది చేస్తారంటే మళ్ళీ ఇది మంచిది అనుకోండి. ఇదో మనం చేస్తున్నాం లేదు తెచ్చేదాంట్లో 10 దగ్గరికి ఇస్తే ఆ పాపమైనా పోతుందే అనుకుంటారు. 10 ఇచ్చి రూపాయి పాపం పోవాలి. అర్థమైతే ఇచ్చేది 10 పైసలు, 10 రూపాయలు ఇచ్చేది 1000, దీనికి ఇచ్చేది 10 రూపాయలు దానం పట్టుకోవాలి అంటారు. అంతలో చూసినట్టు అది తీసుకునేది ఎవరికి కనబడదు. ఏమంటారు? తీసుకుని ఆ 10 మంది చూస్తున్నప్పుడు ఈ 10 రూపాయలు వస్తారు. తీసుకోవడం మాత్రం పోయిందా? ఈ 10 రూపాయలు వేసేది మాత్రం అందరూ చూస్తున్నారు. అర్థమైంది? వాళ్ళందరూ అనుకోవాలా ఈ 10 రూపాయలు తాను 1000 రూపాయలు తీసుకున్నాడు ఎంత బాధ్యతలో చూడకుంటారంటే. అందుచేత కాబట్టి వీళ్ళంత వరకు కూడా మనం ఆ యొక్క బాధ్యతని తప్పించుకోవడానికి ఉపాయం చేయాలి. సరిగ్గా అయితే జీవితం గడవదని మాట ఏమి లేదు. అర్థమైందా? అది చేస్తేనే గడుగుతుందా? ఇప్పుడు మన పెద్దలందరూ కూడా వాళ్ళు ఏమంటారు? అమాయకులు అంటారు. తెలియదు పాపం. ఇంట్లో ఏం మాట అనుకుంటారు వీధులు అంటారు. ఇప్పుడు మనం బుద్ధిలేదా ఇంట్లో అనుకున్న మాటలు వీళ్ళు అది ఇక్కడ అనుకోవద్దు అంటారు. మనం వాళ్ళకి పూర్వైతే ఇంట్లో అనుకున్నామని వీళ్ళు చెప్పుకుంటారు. వచ్చి వాళ్ళందరూ వాళ్ళకి చెప్పుకుంటారు. అదరు మనకే ఉండేది కాదు. ఇప్పుడు మనము లోపల ఒకటి బయట ఒకటి. ఆ లోపడానికి మనకి మన చెప్పు అశాంతి. అదే ఆ పూర్వంలో అశాంతి తెలియదు. అశాంతి అంటే ఏమిటి అనేవాడు వాడు. ఎందుకంటే ప్రశాంతిగా ఉండేవాడు. 10 రూపాయలు వచ్చేది హాయిగా తినేసేవారు. తలుపులు తాళాడిపోయినా వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే న్యాయార్థికి నేను ఎక్కడికి పోదు. మా న్యాయార్థి నేర్తో సగమూల వినాశం అన్నాడు. అర్థమైందే? మొట్టమొదటి ఎవరు చెప్పేవాడు, ఎవరు ఆత్మకి వెళ్ళేవాడు చూడడానికి. మొట్టమొదటి వెళ్ళినప్పుడే వాడికి వచ్చేదాడు. వెయ్యేవారు 2,000 3,000. వాడు అనుకో రోజుకి 3,000 ఖర్చు అయిపోయింది కదా. సంవత్సరం 12 లక్షలు ఎక్కడ లెక్కేసుకోలేట. ఇలా వెళ్తే ఉన్న 3,000 కాదు, ఉన్న 10 లక్షలు ఎవరిపోయింది. ఒక సంవత్సరానికి
1 లక్ష విడిపోయింది. వాడు మొట్టమొదటి వెళ్ళేటప్పుడు బాగా వచ్చాయి, 3-4 రోజులు బాగా రోజు 3 వేలు కట్టేసుకోండి. ఈ పల్లె కన్నా ఇదే బాగుంది, 1,20,000 నెలపడుతుంది చేద్దాం. 3-2 సంవత్సరాలు ఇద్దరికి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. అదే అందుకని అన్యాయాస్తితో సహమూల వినాశం అన్నాడు. అందుచేత మనము ఈ ప్రకారంగా కొన్ని మనం తెలుసుకోవాలి. తెలుస్తుంది అందరికీ. అందుకోసం ఈ చిన్న చిన్న విషయాల్లో ఉంటాయి మనకు, కానీ మన కొంప ముంచే వల్ల అదే ఏమంటారు. ఈరోజు ఒక్కదానికి మనం అవకాశం ఇచ్చినామా, ఒక కొండకి సూదితో కన్నం పెట్టి వదిలినామా, అర్థమైందా? అది ఒక నెలకి మొత్తం దాని అదే కన్నం పోయమంటే కన్నం పెద్ద పల్లె పెట్టే పల్లె లేదు. అర్థమైందా? దాని హింసలు మొత్తం సంవత్సరాలు మొత్తం పూర్తి అయిపోతుంది కొండే. ఆ ప్రకారంగా ఆవగించంత అవకాశం పర్వాలేదు ఇచ్చినామా, అర్థమైందా? మనం అందరిని మనల్ని ముంచేస్తుంది అన్నమాట ప్రకృతి. అందుచేత ఈ ఇంద్రియాల ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? ఆ ఇంద్రియాన్ని మనం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇచ్చారు మనకి వాక్కు. ఎందుకు మన అబద్ధం? ఇదో తప్పదే. ప్రాణాంతకమైనటువంటి స్థితి కలిగేటప్పుడు ఒక అబద్ధమైన పర్వాలేదని శుక్రాచార్య బలిచక్రవర్తికి కొన్ని నీతులు చెబుతారు. సరే పోనీ అది ఒక పద్ధతి. ఎప్పుడో ఇతరుల ప్రాణం పోతుంది కాబట్టి నువ్వు ఒక్క మాట చెప్పావంటే వాడి ప్రాణం దొరుకుతుందంటే పోనీ అని అప్పుడు ఉన్నా పర్వాలేదని ఈయన చెప్పాడు, కానీ ఆయన వినలేదు. బలిచక్రవర్తి మాత్రం వెళ్ళలేదు. ఆయన మాత్రం అబద్ధం, నేను ఇస్తామని భూమి ఇస్తానే కానీ దీన్ని దొంగ తిరిగి నాకు ఏమనిచ్చినాడు. ఆ కోపం వచ్చి నేను చెప్పిన మాట వెళ్ళలేదు కాబట్టి నువ్వు పదపరుచుడు అయిపోదు కదా చెప్పేసాడు గురువు కూడా. వేయిందా నువ్వు ఎందుకని గురువు కూడా ఆ కోపమై. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన బ్రహ్మాండంగా ఆయన అబద్ధం అంటే, కానీ అబద్ధం ఆరోగ్య పర్వాలేదు ఏం చెప్పినాడు. కొన్ని అలాంటి పరిస్థితుల్లో మనం అయినా పర్వాలేదు. చిన్నదానికి కూడా మన అబద్ధమే. ఇలా ఏం కూర వండుకున్నారు, ఏం కూర దొరుకుతాయి లే బజార్లో, అంత తోటకూరే వండుకుంటే పాలకు పన్నీరే చేసేవాళ్ళ. ఎక్కడ వండుకుంటే ఇవ్వబడుతుందో లేదు అమ్మా మీ పాలకు ఎలా వండే అడుగుతారే భయం మీద ఇక తోటకూర బొమ్మ ఎవరు అడుగుతాడు రోజు. తోటకూర అడుగుతాడా? అది ఏం దొరికితే బజార్లో తిరిగి మా వారు ఒక తోటకాయ 3 మొక్కలు తెచ్చినారు. అవి కూడా బాగున్నాయి దొరుకుతుంది. అది ఇంకా చెత్త మనం ఇది అనమాట. అందుకని పూర్వం ఆయన ఉండేవారట. నారాయణ గారని ఒక అటుపక్క అనమాట, ఆయన యోగి అనమాట. ఆయన వెళ్ళేవారు అర్థమైంది, భిక్షకి వెళ్ళేవారు. భిక్షకి వెళ్ళేసరికి వాళ్ళు అనేవారు ఇప్పుడే ఇంక వంటే కాలేదు కదా, అప్పుడే ఏం భిక్ష అనేవారు. ఇది సిద్ధులు బాగా తెలుసు అనమాట. 6 కొండలు ఉన్నాయి చూడు, 6 కొండలు. ఆ కింద కొండలో నువ్వు పెట్టినావా 23 లక్షలు, నాకేమీ లేదు అంటున్నావా. విశ్వాంగా తెలిసిపోయింది, విశ్వాంగా తెలిసిపోయింది. అప్పుడు ఆ నవ్వుకో నాలుగు ఇచ్చేవారు. ఇక అక్కడి నుంచి ఎవరు లేదు. ఇక స్వామికి తెలుసు నీ బంగారం అడిగినా నీ పీరివాళ్ళకి తెలీదా, నేను నచ్చిన పండుగ మన మధ్యాహ్నం అది నాకు కావాలా, అది నాకెందుకు అప్పుడు స్వామి నీకు ఆయన లాగండి ఇలా నిమిషాలు అలా తెలియకుండా కొన్నా ఇది బంగారం పంపిణీ. ఇక స్వామికి నమస్కారం, స్వామికి లాగానే ఇస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా మనం కొంతమందికి తెలిసిపోతారు. మనం భిక్షాలు ఇచ్చారనుకోండి, మనం ఏం చేయాలి, అసిద్ధేవో భవా మనం అలాంటి ఇది పనులున్నా అర్థమైందా భిక్ష పెట్టాలి. అది నేను పనిలో ఉన్నానండి అంటుకుంటాను. ఎప్పుడు పనిలో లేకుండా చెప్పండి, మన ఖాళీగా ఉంటాం. మన ఖాళీ ఎప్పుడు శరీరం విడిచిపెడితే ఖాళీ, శరీరాన్ని కడితే కానీ అంత ఖాళీ. అందుకని మన అయితే కొంచెం ఆగండి 5 నిమిషాలు అని అన్నారు. అది మన అదే కదా. అందుకని మనం వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా పెట్టాలి, ప్రేమతో పెట్టాలి. ఎందుకంటే వివేకానంద అన్నారు ఒకసారి, ఆ వచ్చేవాడు లేఖ రాలేదట మన దగ్గరికి. భిక్షకు వచ్చేవాడు లేఖ రాలేదు. మరి దేనికి వచ్చాడయ్యా అంటే వాడు గుర్తు చేయడానికి వచ్చాడట. ఏం గుర్తు చేయడానికి వచ్చాడంటే వాడు భిక్షాన్ని వచ్చినప్పుడు నేను పూర్వము ఎవరికి పిడికిడి మెతుకులైన పెట్టకే నా గట్టి ఇలాగొచ్చింది, మీరు మాత్రం పెట్టి ఐశ్వర్యంతులుగా ఉండండి కానీ
ఈ గతిలో నాలా ఎప్పుడు మీరు అడుక్కోవద్దు కుర్చీని కూర్చున్నాడు ఎవరు ఇది తెలిసిందే. మరి ఎవరు రాకపోతే దాన్ని ఎవరికి ఇస్తాం మనం ఏదో మనం వండుకొని తింటాం. పెళ్లి చేసి ఎంతమంది పెట్టండి అబ్బో ఎక్కడయ్యా మా బంధువులందరూ 500 అందరికీ పెట్టారు. వాళ్ళందరికీ పెడితే పుణ్యమా? అర్థమైందా? ఎవరు పెడితే పుణ్యమో? ఎవరైతే ఆహారం లేక బాధపడుతూ ఉన్నారో అర్థమైందా వారికి మనం పెట్టాలి. ఇప్పుడు రాష్ట్రంలో చూడండి నెలకు 1 సార్లు 2 సార్లు అన్నదానం చేస్తూనే ఉన్నారు కదా. మీకు ఎవరు దొరకలేదంటే ఇక్కడ చూసారండి మంచిగా 1 కేజీ బియ్యం 2 కేజీ బియ్యం తెచ్చామండి చక్కగా పెడతారు కదా. ఇప్పుడు మనం మనిషి 10 కేజీలో 3 కేజీలో 2 కేజీలో తెచ్చి ఇక్కడ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ రోజు అందరూ మీరు కూడా రావచ్చు. కొడుతున్నారు లేదా అప్పుడప్పుడు చెక్కించి కాబట్టి చెప్పలేదు కదా సార్ చెప్పిపోయినారు వాళ్ళు ఉన్నారు అన్న మాకే తెలుసు అన్నారు. కాబట్టి ఆ రోజు అందరి భిక్ష పెట్టాలి. అందుకే మేము చాతుర్మాసంలో కూడా అందరికీ పేదవాళ్ళందరికీ పిలుస్తామన్నమాట. ఒకరోజు చక్కగా 200 మంది 150 మంది అందరికీ ముందే చెప్తా మీరందరూ కూడా ఈ ఒక సంవత్సరం ఒక ఐటెం పెట్టాం వాళ్ళకి. ఒక సంవత్సరం ఏం చెప్పాము చీరలు ఇవ్వాలి. లేని వాళ్ళందరికీ చీరలు మీకు ఎన్ని ఒప్పుకుంటే అది చీర తండ్రి. చీర తెచ్చామని చెప్పి చీర మాస్తు నామకం అయితే ఒప్పుకోము. 50 రూపాయలు చీర ఇస్తారు కొంతమంది. 40 రూపాయలకు కుదరదు. 150 తగ్గకూడదు 200కి తగ్గకూడదు. ఈ మధ్యలో చీరలు ఎన్ని ఇస్తాను ఇవ్వండి మీ ఒప్పుకొని చెప్తాను. 102 మందికి ఇవ్వాలనుకున్నాం. ఆ చీరలు ఎన్ని వచ్చాయి 192 వచ్చాయి. సరే అప్పుడు ఇంకా 190 మంది పిలిచేసి అందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన చీరలు ఇచ్చి ఆశ్రమం తరపుడు మనిషి 20 రూపాయలు తెచ్చి. ఎందుకు అంటే అప్పుడప్పుడు మరి ఇప్పుడు ఈ పుణ్యాలు ఎవరిది మీదే. ఈ పుణ్యం అంతా రాష్ట్రంలో మీరు 5 కేజీ బియ్యం ఇస్తే శిక్షిస్తున్నారు. ఎవరికి పోతే పుణ్యం మీకు ఇది మాకే లాభం కమిషన్ వస్తుంది. అర్థమైందా? మీరు వాళ్ళు పెట్టాం కాబట్టి 130% పుణ్యం మాకు వస్తుంది. 90 మీకే అర్థమైంది కదా. కమిషన్ అంటారు కదా అది కమిషన్ కానీ మాకైనా మా పుణ్యం. అందుచేత ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అందుచేత మీరు కూడా ఎవరైనా చక్కనైనటువంటి మన యొక్క దానం సజ్జన కావాలంటే మీరు తోచిన కందిపప్పు కానీ బియ్యం కానీ అప్పుడప్పుడు తెచ్చేవాళ్ళండి. డబ్బులు ఇవ్వాలి ప్రశ్న ఏముంది. ఆ యొక్క కూరగాయలు అడుగుతుండే అప్పుడు ఎన్నోసార్లు ఇచ్చినట్టు చెప్పినాం మల్లేష్ గారికి ఆయన 200 రూపాయలు ఇస్తున్నారా నెల కూరగాయలకు ఇచ్చేస్తారు ప్రతి నెలన్నా అందరికి బ్రహ్మాండం పెడుతూ ఉన్నారు. ఈ విధంగా అతిథి సత్కారం కూడా మనకి అవసరం. అర్థమైందా? అతిథి ఎందుకు వచ్చాడంటే మనకి తెలిసింది కదా వారికి లేక రాలేక మనకి గుర్తుచ్చే ఆలభావాలు ఎలా కొన్ని తెలుసా? ఇలా ఒకటి మన భావాలు 30 సంవత్సరాల వయసు ఉంది వాడికేం సంకటం వచ్చింది ఆయన ఇది విడితే రేపు ఊరిలో ఉంది అందరూ వస్తారు అంటాం మనం. అర్థమైందా? అందరూ ఎవరు వస్తారు చెయ్యి చాస్తారు ఇంకా అందరికీ వీలు పడుతుందా? ఆరోగ్య కర్మశాఖ చేస్తాడు కానీ అందుకని వచ్చిన వాడికి మనకు గౌరవంగా ఇవన్నీ మన ఇంద్రియాల ద్వారా కన్నా మనం చేయవలసినటువంటి నియమాలన్నీ బాగుండాలి. అప్పుడు మనకి మనస్సు శుద్ధంగా అయిపోతుంది, ఇంద్రియాలు కూడా శుద్ధంగా అవుతాయి. అందుచేత శమము ఉండాలి, దమము. ఇక శమము దమ్ము 2 అయిపోయినాయి కదా. ఇక 3వది ఏమిటి? ఉపరతి. అర్థమైందా? ఉపరతి అంటే ఏమిటి? మనకి భగవంతుని మరువకుండా భగవంతుని యొక్క సమీపంలో ఉండడం అన్నమాట. ఉపరతి అంటే ఏమిటి? ఏ వస్తువు కంటే భిన్న వస్తువుతో సంబంధము పెట్టుకోకుండా ఏ వస్తువుతోనే ఉండడం ఉపరతి. అంటే ఇంకా అర్థం కావాలంటే మనం రాముడిని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ రాముడు తప్ప అన్యమైనటువంటి సంబంధం లేకుండా రాముడితోనే మనం ధ్యానం చేసినంత కాలం ఉంటే అప్పుడు ఏమీ లేదు ఉపరతి. అందుకని శంకరాచార్య ఏమన్నారంటే బాహ్య అనాలంబనం వృత్తే రేషో రూపరతి ఉత్తమ. బాహ్యం అంటే దేయము కంటే భిన్నమైనటువంటి దానితో ఆశ్చర్యం లేకుండా ఉండాలి. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. తపస్సు చేస్తూ ఉన్నారు ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఆయన తపస్సు చేస్తూ ఉంటుంటే ఆయన తపస్సులో ఒక ధ్యేయాన్ని పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఇంద్రుడు చూసి ఈ తపస్సు వల్ల మనకి ఆయన వస్తుందేమని చెప్పి మేనకను పంపిస్తాడు. ఎవరు? చంద్రుడు. ఆయన భయం ఆయనకి ఎక్కడ ఈ విరోధాలే. కాబట్టి ఈ మేనకు వచ్చినప్పుడు ధ్యేయము కంటే భిన్నమైన మేనకతో సంబంధం పెట్టుకున్నాడు కదా ఎవరు?
ఇప్పుడు ఏమైంది? ఉపరతి ఆవలి అయిందా? అలాగని ఉపరతి ఎలాంటిదండి అంటే శుకుడు తపస్సు చేస్తూ ఉన్నారు. ఎవరు? శుకుడు. అప్పుడు కూడా దేవి చచ్చిపోయి రంభని పంపించారు. ఎవరిని? రంభని. ఇక రంభ వచ్చిన తర్వాత ఈ విశ్వామిత్రుడు మేనకతో ధ్యేయాన్ని విడిచిపెట్టి భిన్నంతో సంబంధం పడినట్టు శుకుడు మాత్రం ఆవిడ ఎంత బ్రతిమాడింది, నీ అంత కొడుకుని ప్రసాదించవయ్యా అని కోరుకుంది. ఎవరు? రంభ. ఆయన అన్నాడు, నా కొడుకు కావాలంటే చాలా టైం పడుతుంది, నేనే నీ కొడుకుని అనుకో అన్నాడు. నాయకుడి కొడుకు దొరుకుతుందో ఎవరు తెలుసా? నేనే నీ కొడుకుని అనుకోండి సార్. అయిపోయిందే పని. అందుకని ఇది ఉపరితి. ఏమిటంటే భిన్నమైన వస్తువులతో ఆశ్రయం లేకుండా ఏ వస్తువుని ఎవరితో అదే ఉపరితి. అర్థమైందా? ఉపరితి అయిపోయింది. ఇప్పుడు 3 అయిపోయినాయా? శమము, దమము, 4వది ఏమిటి? తితీక్ష. తితీక్ష అంటే ఓర్పు. ఏమిటి? ఓర్పు. ఇది ఉండాలి. అందరికీ అశాంతి తెచ్చింది ఈ ఓర్పు లేకపోవడమే. గురువు శిష్యుడి మధ్యలో కూడా అశాంతి తెచ్చింది ఇది లేకపోవడమే. గురువు గారు చెప్పిన మాట శిష్యుడు అయినా శిష్యుడు అయినంత వరకు గురువు ఊడిపోయాడు. అర్థమైందా? ఇంట్లో భర్త చెప్పిందాక భార్య ఉండదు ఆయన, భార్య చెప్పిందాక భర్త ఉండదు ఆయన, కొడుకు చెప్పిందాక తండ్రి ఉండదు ఆయన, తల్లి చెప్పిందాక కొడుకు ఉండదు ఆయన. అర్థమైందా? అన్ని దగ్గర అశాంతి కారణం ఏం చెప్పండి? ఓర్పు లేకపోతే. ఇదే ఆ పార్టీ వాడు ఒక మాట అయిన వారికి ఈ పక్క ఊరుకోరు. ప్రతిపక్షం వాడి మాట పూర్తిగా అర్థం చేసుకున్నంటే ఈ ఎట్లా వచ్చిందంటే ఆ కుక్క అరుస్తుంది, ఈ కుక్కలు అరుస్తుంటే చూశాను. ఒక కుక్క మొదలెట్టిందంటే చుట్టూ కుక్కలు చద్దాడు. అది ఎందుకని తిరిగి తెలియదు, ఇది ఎందుకు కలిసిందో దానికి తెలియదు. ఇలా మొత్తమే అయిపోతుంది తెలుసా? అన్నీ శాంతి. మనం కూడా కుక్కలు ఉన్నట్టు వీటికి 2-3 కుక్కలు ఉంటాయి. అది కొత్త కుక్క వచ్చిందంటే ఒప్పుకోదు. అర్థమైందా? కొత్త కుక్క చెప్పుకోవట్లే, దాన్ని ఎంత పెట్టింది అని చేస్తుంది అనమాట. ఈ ప్రకారంగా మన పరిస్థితులన్నీ తారుమారైపోతుంటాయి. అర్థమైంది కదా? అందుచేత మనం ఏమంటారు? శాంతి ఉండాలి. అందరూ సహనం ఉండాలి. ముందు సహనం అని తెచ్చుకోవాలి. మాటలు ఆడుతుంటారు కొంతమంది కఠినంగా. ఊరకంటారు. ఎవరైనా చెప్పండి, ఒకరికి తిట్టారంటే ఊరికి వెళ్తారండి. ఊరికి ఎవ్వరు తిట్టారు. నాలో తప్పే లేదు కానీ నన్ను 24 గంటలు తిరుగుతున్నారు ఇంట్లో అంటారు కొంతమంది. నాకు ఏ తప్పు లేకుండా మా అత్తగారు తెచ్చారు, మా ఆయన గారు తెచ్చారు, మా మామగారు తెచ్చుంటారు, మా అబ్బాయి కూడా తెచ్చుకుంటే ఆలోచించారు స్వామి కొంతమంది అనుకుంటారు. మరి ఏది కారణం అంటే మనం చేసినటువంటి పూర్వజన్మ యొక్క పాప ఫలము ఇప్పుడు అందరి చేత తెచ్చిస్తుంది. కొంతమందికి కొట్టిస్తుంది, కొంతమందికి తెప్పిస్తాడు, కొంతమందికి రాగం తెప్పిస్తుంటాడు, కొంతమందికి డబ్బు నష్టం తెప్పిస్తూ ఉంటుంటాడు. ఆ పాప ఫలము అనేక రకాలుగా మనకి వస్తూ ఉంటుంటాడు. అంటే మన కారణం మనకి వచ్చిన కష్టం పాప ఫలము యొక్క ప్రతిఫలం ఇది అనుకుంటూ ఓర్చుకోవాలి. ఎవరైనా యోగి అయినా, భోగి అయినా, రాగి అయినా, విరాగి అయినా, ధ్వంస అయినా, రాజు అయినా ఎవరికి తప్పదండి. ఇది మహా జగద్గురు అయిపోయినా తనకొచ్చిన పూర్వజన్మ పాపాలం యొక్క రోగాన్ని తానే అనుభవించాలి. ఆ ప్రకారంగా మనం ఇంట్లో ముందు పాయింట్ మనకు శాంతి కావాలి. శాంతి కావాలంటే సహనం ఉంటారు. ఏంటి కదా? కోపం ఎంతవరకు ఉంటుంది చెప్పండి ఎవరికైనా? కొంచెం శక్తి. అందుకే నేను చెప్తాను, విశేషంగా ఒకరు కోపపడేటప్పుడు ఒకరు ఏం కావాలి? ఊరుకోవాలి. లేదు ఇదైనా అమ్మగారు అయ్యగారు ఏమి అన్నారనుకోండి, ఏం చేయాలి? అమ్మగారు ఊరుకోవాలి. ఏదైనా అమ్మగారు ఒక మాట అన్నారనుకోండి, అయ్యగారు ఏం చేయాలి? అప్పుడు అర్థమైందా? అది ఇవి వీళ్ళన్నప్పుడు వాళ్ళు ఊరుకోక, వాళ్ళు ఉన్నప్పుడు ఊరుకోకపోతే ఉంది కొట్లాడి సంక్షేపం ఊరుకున్నాం అనుకోండి వాళ్ళు అంటారు. మళ్ళీ ఇంకా నేను అన్నాను ఆ మాట ఏమి పట్టించుకున్నావా అంటారు. అది ఏమీ లేదని చేయలేదు, పట్టించుకోకుండా ఊరుకుంటారు అనుకున్నారా అన్నారు అనుకోండి, మళ్ళీ మొదటి స్టార్టింగ్ అదేదో దిగి ఇలాగైనా సర్దుకుంటే పోయింది కదా అని ఆయన కోపలేదు అంటాడు. అయితే ఆ వాటిని పట్టించుకున్నావా అంటే అవన్నీ పట్టించుకుంటారంటే అయిపోయింది కదా. మీరు అన్ని పట్టించుకుంటూ ఉంటారు. ఏంటి
అంటే పట్టించుకుంటామంటే మన ప్రవర్తన ఏదే ఉంటాయి. అంతకుముందు ఏమిటంటే ఇలా తీసుకొని గ్యాస్ అప్పుడు లేకుండా ఇప్పుడు అలా పెడతాం ఆ గ్యాస్. ఆ తెలియబడిపోతే అక్కడ పెట్టుకొని తీసుకొని తెలియదా ఎక్కువ అయింది అక్కడికి ప్రారంభం వాళ్ళు తెలియదనమాట. అందుకోసం మనం ఈ గుణాలన్నీ మనకు ఉండాలి. గురువు గారు అయితే కదా శిష్యుడి కానీ కోపం వచ్చింది అనుకో ఏం చేస్తాం అక్కడ వెళ్ళి పోతాడు బట్ అంటే సరే పోతాను అయితే ఇంకేం చేస్తారు బాబు గురువు గారు ఇక్కడనే అక్కడ తెచ్చారు సంతోషం. నువ్వు అలా పెట్టావంట అలా పెట్టడం తప్ప మీరు తీసుకున్నట్టు అప్పుడు కాసేపు కోరుకుంటూ వాళ్ళు వస్తారు. ఇందాక నేను కబుర్లు పెట్టుకుని గురుగారు ఏమనుకున్నానంటే లేదు మామూలు అయితే అయితే మరి అవన్నీ పట్టించుకోకుండా ఎట్లా నీ బాగుపడాలి నీకు గట్టిగా అన్నాడు అనుకో సరే ఇంక రేపు చెప్పకూడదు బయటపోతుంది. అయితే ఈ పరిస్థితులు అలా ఉంటాయి. అందుచేత ఏం చేయాలి ఎంతంటే మా స్వాముడు ఉన్నారు ఎవడు ఉండదు అక్కడ ఎందుకంటే వాడు అంత దానికి ఒప్పుకోదు. వాడు ముందుకే ఎందుకు వేసామంటాడు బాబు నీకు నమస్కారం వాడు ఎప్పుడు వెళ్ళిపోతుంది పెంచిపోతుంది. అందుకని ఏం చేయాలి వాడు ఇప్పుడు శాంతం ఉండాలి. ఇక ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్తానంటే ఒకటి చెప్తాను ఈరోజు ఇది ఎలా ఉండాలంటే ఒక పాండురంగ భక్తుడు ఉన్నారు. అతను మంచి చెరుకు తోట వేశాడు. చెరుకు తోట బ్రహ్మాండంగా ఆయన భజన కదా ఐదు ప్రభావం పడితే అయింది. ఊళ్ళో అందరికీ పోయినాయి ఈయన ఒక్కటే అదేంట చెరుకు బాగా వచ్చింది బ్రహ్మాండం. మనం అనుకుంటూ అందరూ పోయి నాకే పండాలంటే అందరి దృష్టి మన మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మనం లేనప్పుడు ఇక మన చెరుకు ముక్కలు పట్టుకుంటారు. అందుకు మనం అందరి పండాలని కోరుకోవాలి. ఇప్పుడు అందరి ఎండిపోయి నాటి పండాలంటే ఇక మనకి తిన్నారదు వాడు ఎవరో మాకు పట్టుకొని వస్తుంటారు. కాబట్టి ఈయన పండిపోయినాయి కాబట్టి ఈయనకి సరే ఆ గ్రామస్తులు కూడా ఈ పంటని ఇప్పుడు భక్తులని తెలుసు. అవి ఎక్కడ చెరుకులు లేవు ఈ సంవత్సరం మనకి ఎలా జరుగుతాం అనుకుంటారు వాళ్ళు. సరే ఈ చెరుకు పండిన భార్య గారు వచ్చారు. ఏంటి ఎంత కాకపోయినా అంతా పాంతంగా దయలే మనది ఏముంటుంది అనేవాడు. దయగీయ తర్వాత సంగతి కానీ ఒక్క ముక్క చెప్తుంది వినండి. ఏం చెప్తారు నేను ఇప్పటికి 5 సంవత్సరాలు పెట్టి కాశీ వెళ్ళి విశ్వనాథ్ దర్శనం చేసుకుని బనారస్ పట్టు చీర కొనుక్కోవాలని ఉంది. ముందు పట్టు చీర అనకూడదు కదా విశ్వనాథ్ దర్శనం తీసుకెళ్తారు మనవాడు. ఇక కొట్టుకెళ్ళి జాబులన్నీ ఖాళీ అయిపోతాయి. ఇక బనారస్ పట్టు చీర కొనుక్కోవాలని ఉంది. ఏదైనా అది ఎంతైనా కొనాలండి అన్న అలాగే కొనుక్కోని వద్దన్నా అంతా పాంతంగా అంటే కొన్ని ఆయన చేయాలి ఆయన అంత ప్రజల వరకు కొనకపోయినా ఆయన చేయాలి. సరే అనుకున్నారు ఏది అరగైతే ఏం పోయింది. అప్పుడు ఆ అమ్మగారు సంతోషంగా ఉన్నారు. సరే ఇక లారీలన్నీ బుక్ చేయించాడు. అదేంటండి కొట్టడం ప్రారంభం అయింది. ఈ కొట్టడం ప్రారంభం అయ్యేసరికి పక్క గ్రామాలలో ఉన్న ఊళ్ళో పాండురంగ భజన ప్రారంభించారు. ఎక్కడ పొలం దగ్గరికి వచ్చి అని తెలుసు కదా భజన ప్రారంభించారు. ఇక భజన ప్రారంభించేసరికల్లా భజన అయిపోయినాక అందరికీ ప్రసాదం ఇవ్వాలి కదా. అక్కడ ఏ ప్రసాదం ఉంది మనిషికోసరి గైంది కూర్చున్న వాళ్ళందరికీ వెళ్ళారు. సాయంకాలం అనేసరికి కొన్ని వేల మంది రావడం పోయింది. అయితే అమ్మగారు సంతోషం పట్టడానికి సంతోషం లారీలు వస్తాయి అవి వెళ్ళిపోతాయి. వెంటనే టికెట్ తీసుకొని కాశీ వెళ్ళి పట్టు చీర కొనుక్కొని వాళ్ళు తగతగల పాపం. సరే మొత్తం మీద ఈయనంతా పాండ్రంగా పైన ఉండిపోయాడు. చివరికి అందరూ వెళ్ళిపోయినారు. అన్ని చెరుకులు మిగిలినారు. అదో బండి చేసుకొని వస్తున్నారు. ఆ బండి నాటు బండి అనమాట తీసుకొస్తే 5:30 కల్లా ఇంటికి వెళ్ళడానికి అంత దూరం ఉంది. కొంచెం దూరం ఈరోజు స్కూల్ పిల్లలు వదిలినారు. వాళ్ళందరూ పాండురంగ అని భజన ప్రారంభించినారు. ఇంత భజన అయిపోయిన ప్రసాదం లేక కదా ఏమి మనిషికి గెలిచేగా పట్టుకోండి. చివరకు ఒక్క గెల మిగిలిపోయారు. అదైనా అది బండి మీద తీసుకొని ఆనందంగా వస్తున్నాడు. ఎందుకంటే నా యొక్క జీవితం సార్థకమైంది ఈరోజు. అందరూ చక్కగా భజన చేశారు. అందరూ ప్రసాదం పట్టుకెళ్ళారు. అదే తృప్తి పడ్డది ఎవరు ఈ విషయం సంవత్సరాలుగా 12 పంటలు తిరగైపోయింది కదా. ఏమిటంటే లారీలు ఎక్కడ ఉన్నాయన్నారు. ఇంత పంతం పంతం ఇదేమయ్యో ఒక గడి వీళ్ళింది అక్కడికి ఈ గెల తీసుకుని ఏం చేస్తుందో నడిపిస్తాను ఊడిపోతున్నాను. అది మొక్కలైంది ఏం చేశారు. ఆవిడ చేతిలో మొక్క పడిపోయింది. మనం అయితే ఏం చేస్తాం ఆ మొక్క పట్టుకొని ఈడు కొట్టడం ఈ మొక్క పట్టుకొని ఆడు ఇది మన్నాడు కోర్టు తెలిపారు. అదేండి ఆయన ఏమన్నారు చూసా అమ్మా ఎంత శ్రమ పెట్టాను. పాండురంగడి ప్రసాదం ఒక గెల వెళ్ళింది కాబట్టి నేనే 2 ముక్కలు చేసి చెరుకు మొక్క చేసుకుందాం అనుకున్నాను.
నీకు శ్రమించినందుకు చాలా నేను చింత అనిపిస్తున్నాను. ఈ చేతిలో ముక్కలు తీసుకో, నా ముక్క నేను తీసుకున్నాను. అర్థమైందా? మనం చూస్తుంటావా? ఈ ముక్క పట్టుకొని ఒక్కడ కొడితే చాలు, అక్కడ పోతాం. సరే పోయి అలాగా నువ్వు ఇంకా వెళ్ళకలేదు, అది కోర్టులో వేసేసి వాటి సంగతి తేల్చేస్తా ఉంటాను. ఇంక తేలితే ఇంకేం రాదు. అందుకని ఆయన ఎప్పుడైతే అన్నారో ఆ ముక్క అప్పుడు ఆవిడే వెంటనే అయ్యో అంత తప్పు చేశాను, పాపం మీద కొట్టేశాను, కానీ నా జీవితానికి పాపం పోతుందో పోదో ఆ ముక్క అక్కడ వెలిసి బాగా నమస్కారం చేసుకొని ఇంకెప్పుడు కొట్టనండి, మీకు తెచ్చినా పర్లేదు, చేపడం పర్లేదు అని చూసినా అది కొడిచాను వెంటనే మారిపోతుందా లేదా? ఆ ప్రకారంగా అశాంతికి ప్రశాంతికి కారణం మనమే కోరుకుందాం. అందుకని ఈ ఓర్పు లేకపోతే మరి ఎట్లా మనం? అందుకని ఈ గుణాలని చికిత్స. ఇక శ్రద్ధ, ఐదవది ఏమిటి? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? మనకి ఆస్తికి బుద్ధి అన్నమాట, లేక విశ్వాసము ఉండాలి. శాస్త్రం చెప్పిన వాక్యం నందు, గురువు చెప్పిన వాక్యం నందు ఏముండాలి? విశ్వాసం. పెద్దవాళ్ళ మాట సర్దికోడు మూట, వాళ్ళు చెప్తూనే ఉంటుంటారు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే 10 సార్లు చెప్పేవారు మన ఉపన్యాసం చెప్పినట్టుగా, చెప్తూ ఉంటుంటే వీళ్ళకి కూడా జ్ఞాపకం ఉండేది. ఇప్పుడు ఒకసారి వాళ్ళు చెప్పాను పిల్లలకి, మా గినపల్లి అనుకున్నావా, ఇన్నిసార్లు చెప్తున్నా, ఈసారి చెప్పిన ధ్యాస వెళ్తుంటారు వీళ్ళు, వచ్చింది కూడా అలా వచ్చింది కాదండి. ఇది పూర్వం వాళ్ళు ఇంకొకసారి చెప్తున్నారు 10 సార్లు, ఇష్టం ఉంది కాదనమాట అది. అందుకని ఆనాడు పెద్దవాళ్ళ మాట వింటే బాగుండేది. ఎందుకంటే అది సర్దుకూడు మూట, అర్థమైంది. ఇది సర్దుకూడు తిన్నంత కాలం ఒక్కడికి రోగం. ఈ తెల్లారేసరికి మసాలా ప్రారంభించినామా అప్పటి నుంచి మనకి ఇదే. పూర్వం సర్దుకూడు తిని వెళ్ళిపోయేవారా, ఉండేది కదా, ఎంత ఎండలో పనిచేసిన చల్లగా ఉంటుంది, కూల్ అనమాట. ఇప్పుడు ఎన్నికలు రూమ్ మనం పెట్టుకున్నా లోపలంత వరకు ఇయ్యదు, బయటకు వస్తే మళ్ళీ ఉన్నది కాస్త ఓడింది, సరమంగళం బాగింది, అర్థమైందా? అందుకోసం పెద్దవాళ్ళ మాట అంత గొప్పది పూర్వం చెప్పేవారా. ఈ ప్రకారంగా మనం శాస్త్రవాక్యం విశ్వాసం ఉంచాలి, గురువాక్యం అనేమంటారే విశ్వాసం ఉంచాలి. శాస్త్రం చెప్పింది నువ్వు సత్నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి నేను ఎవరినో సచ్చిదానంద విశ్వాసం అందరికీ ఉండాలి. అది గురువు చెప్తారు. తత్వచ్చి మహాత్మ్యం ద్వారంగా ఈ సమస్తం వ్యాపించిన పరమాత్మ నీవే అంటాడు. నేను పరమాత్మ అవుతాను, ఏదో గురువులాగా చెప్తుంటారు, నేను పరమాత్మ అయితే ఆయన దగ్గరికి ఎందుకు ఏడవాలా? మరి మొదలెడతారు, అర్థమైందా? అందుకని శాస్త్రం ఒప్పుకోవాలి, అర్థమైంది కదా. అలాగనే మనకు చెప్పారు శాస్త్రం, శమం మంచిది, దమం మంచిది, ఉపరత మంచిది, విశిక్ష మంచిది, శ్రద్ధ సమాధానం ఇవి అలవర్చుకోవాలి. వీటి ఎందుకు మనకి సత్యత్వ బుద్ధి ఉండాలి. అప్పుడు మనం జపం చేస్తున్నాం, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, మనకి స్వాధీనం కాలేదు. స్వాధీనం కాకపోతే ఇప్పుడు అందరూ ఏమంటారు? ఏమవ్వలేదు. ఈ తప్పు ఎవరికంటే నీ గురువులో తప్పాలేదురే అంటారు. అక్కడ మొదలెడతారు, అర్థమైంది. ఆ శాస్త్రాలు నువ్వు చదువుతున్నాయని అవి కూడా నీకు పెద్ద హెచ్చు రావాలి, హెచ్చు రావాలి. ఇది హెచ్చు రాకపోవడం ఆయన తప్ప ఇదే. కాబట్టి మనం శాస్త్రం ఏం చెప్పింది? నువ్వు నమ్ము, నమ్మిన వారికి సొమ్ము, నమ్మిన వారికి దుమ్ము అంటారు, అర్థమైంది కదా. కాబట్టి నమ్మే భక్త ప్రణశ్యతి, నమ్మి చనిపోయిన వాడు లోపం ఎంతవరకు లేడు, అర్థమైందా? అందుచేత శాస్త్రం చెప్తుంది మరి ఈనాడు ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయంటే, ఎన్నో దేవాలయాలు ఉన్నాయంటే, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? మనకి ఆస్తికి బుద్ధిని విశ్వాసాన్ని పెంచడానికి ఇవన్నీ ఉన్నాయి, అర్థమైందా? నిజంగా మనం ఆ పరబ్రహ్మ స్వరూపుడమే, కానీ మనకి అర్థం కాదు, ఫ్రెండ్ కదా. గురువు ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఆ పరబ్రహ్మను చెప్తుంటాడు మాటి మాటికి, మనం అది తప్పుకోవాలి. మనం ఏది నిత్యానికి వస్తువు విచారం చేశామో ఆ నిత్య వస్తువు నీకంటే అన్యమో లేదు ఇవి అంటారు. ఎలాగంటే చూడండి ఏ విధంగా ఇప్పుడు ఒకటి గుడిలు పెరుగుతున్నారు, గుడిలు వారికి ఒక 5,000 గుడులు ఉన్నాయి. ఎన్ని? 5,000. ఒక రోజు కొండకి తోలుతాడు, అర్థమైందా? ఒకరోజు ఏమైందంటే ఆ కొండ వచ్చిన ఒక సింహం ప్రసవ వ్యాధంతో వస్తూ ఉంది. అంతలో ఒక తుపాకీతో ఒక వేటగాడి పేర్చాడు. ఈ దెబ్బకి ఏమైపోయిందంటే అది ప్రసవించేసింది. ప్రసవించిన తర్వాత తల్లిసింహం పోయింది పాపం. అయితే ఈ ప్రసవ వేదంతో బాధపడి పిల్ల అయిపోయింది. ఈ పిల్ల ఏమైంది? వేరు చిక్కిలాంటి గోరుగా కలిసిపోయింది. ఏంట్లా
ఇక 5,000 గొర్రెలు ఉన్నాయి, ఏం కనపడుతుంది అది ఆ పిల్ల. ఇక ఈ గొర్రెలతో రోజు వేట మందకి వెళ్దాం, మంద నుంచి రావడం, ఇక ఇలా తినడం ఉంటుంది. గొర్రెలన్నీ మేనే అంటే అది కూడా మేనే అన్నం ఉంటుంది, అది ఉపయోగం ఏం చేస్తుంది అంతే కదా. ఇంక ఇదే 5 ఆకులు మీద ఆకులు తింటుంది, ఇంక అంతకన్నా ఎక్కువ అయిపోయిందంటే అది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక 2 ఏళ్ళు అయినాక దూరం నుంచి సింహం వస్తూ చూసింది. అరే ఇది గొర్రెలు తెలిసిపోయిందా, సింహం నా జాతి సింహం ఇందులో జాతి కలిసిందని చెప్పి ఈ గొర్రెలన్నీ వెళ్ళిపోయినప్పుడు ఈ సింహం పిల్ల పక్కన ఆకులు మేస్తుంటే దాన్ని పిలిచి అది ఒక్కదా అయినప్పుడు ఎలా అన్నా, నువ్వెవరో తెలుసా అన్న. నేను గొర్రెను, అది నేను చెప్పాను, ఎవరు నువ్వు గొర్రెవా అన్న. అంటే ఎంతమంది నా వాళ్ళు స్నేహితులు 5,000 మంది ఉంటే నువ్వెవరు అని. నేనెవరు నా అచ్చుపెడతాను రా అని చెప్పి ఒక బావి దగ్గర తీసుకెళ్ళి నీళ్ళు బావిలో, ఆ బావిలో నా మొక్కను చూడండి, ఎవరు తల్లి ఆ సింహం, పెద్ద సింహం. ఇప్పుడు నీ మొక్కను చూసుకో, మరి నా మొక్కను చూడు, నీ మొక్కను చూడండి, చూసి ఇప్పుడు ఆ గొర్రెల మొక్క చూడండి, ఇప్పుడు ఎవరు ఇప్పుడు అనుకో నేను గొర్రెను, ఎవరు సింహం, అది ఎవరు సింహం. ఇప్పుడు దానికి తెలిసిపోయింది ఏమి నేను ఎంత తెలిసిందా, ఇప్పుడు చెప్తే తెలిసిందో దాన్ని నన్ను ఇప్పుడు ఏమైంది సింహం అయిపోయింది. ఆ ప్రకారం మనము కూడా ఏమి ఇందులో పడిపోయి నేను హీనును దీనును, నేను జీవుడును, నేను కర్తను, నేను భోక్తను ఏమి అని నేను ఒక మానవుడు మాత్రమని మనం అనుకుంటున్నాం. మీరు గురువు ఏం చేస్తారు, మనకి నువ్వు మానవుడు కాదయ్యా మాధవుడివే. ఎలాగైతే ఆ గొర్రె సింహం పిల్ల గొర్రెల్లో కలిసిపోయి గొర్రెను అనుకుంటుందో మనం ఇందులో కలిసిపోయి మనం ఇది అనుకుంటున్నాం. మనం ఇది కాదు, మనం ఎవరు నిత్యశుద్ధ బుద్ధ, ఇది చెప్తారు శాస్త్రం. దీని మీద మనకు విశ్వాసం ఉండాలా వద్దా? అదే మరి శ్రద్ధ అంటే. ఇంకా ఆరోజు ఏమిటి సమాధానం, సరేందా ఆరోజు సమాధానం. ఇక సమాధానం అంటే ఏమిటి, ఎప్పుడూ కూడా సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనం. సరేందా సమాధానం అంటే ఏమిటి, సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మనే, ఆ పరబ్రహ్మమునందు అంతకంటే గొప్పది ఇంకొకటి లేదని బుద్ధులు నిశ్చయము చేసుకోవాలి, అప్పుడు సమాధానం. అదేంగా సమాధానం అవుతాయి. ఒక సందేహం ఉందనుకోండి, అది తీరిందాకా అసలు చెప్తే కానీ సమాధానం సరైన సమాధానం దగ్గర పట్టదు. అలాగని బుద్ధికి సమాధానం ఎప్పుడంటే బుద్ధిలో పరమాత్మ కంటే వ్యతిరేక్తం వస్తువు ఇంకొకటి లేదు, అంతటా ఉండేది పరమాత్మే అన్నటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఎప్పుడైతే వచ్చిందో మనస్సు దానితోనే సంబంధపడే ఉంటుంది. సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి, ఆ పరమాత్మే లయము చేస్తారు, అప్పుడు సమాధానం. మరి రావాలంటే ఎట్లా, ఇవన్నీ ఉండాలి రైట్ కదా. శమాన్ని సంపాదించుకోవాలి, గమాన్ని సంపాదించుకోవాలి, ఉపని సంపాదించుకోవాలి, ఎత్తికి సంపాదించుకోవాలి, శ్రద్ధ ఉండాలి, సమాధానం కలుగుతుంది. మరి ఎన్నాళ్ళు సంపాదించుకోవాలంటే ఒక్కొక్కటి ఒక 5 సంవత్సరాలు సంపాదించుకున్నా పర్వాలేదు, ఏమంటారు? లేదు సంవత్సరం సంపాదించుకున్నా పర్వాలేదు. నేను మనస్సును నిగ్రహించడానికి ఉపాయాలు కొన్ని, దీనికి సంబంధించిన గ్రంథాలను మీరు చక్కగా భగవద్గీత ఉంది, 6వ అధ్యాయం ఉంది, అందులో మనోవేద సాధన ఎట్లా చేయాలి అనేది మన భగవంతుడు చెప్పినాడు. అర్థమైందా? అది చక్కగా మీరు తాత్పర్యం చదువుతూ ఉంటుంటే ఆ మనస్సు అర్జునుడు చెప్పడం మనసు పోతుంది అంటుంటాడు, దాన్ని అభ్యాసం చేతను వైరాగ్యం చేతను చెప్తుంటుంటాడు. ఇవన్నీ మనం ఏం చేయాలి, చక్కగా చదువుతున్నాడు, అప్పుడప్పుడు చదవాలి. చదివితే బుద్ధి ఏమవుతుంది, గ్రహిస్తాడు. అది పాతది వదులుతుంది, కొత్తది పట్టుకుంటాడు. రెండు కదా. ఇప్పుడు పాత సున్నము తీస్తే కదా కొత్త సున్నం పడుతుంది, దాని మీద వేస్తే ఉంటుంది, ఊరది కలుస్తూ ఊరికి. అర్థమైందా? ఆ ప్రకారంగా పాతలు వదులుతున్నారు. పాతలు వదలాలంటే కొత్తది ఒకటి ఇంతకంటే గొప్పదు అని తెలిస్తేనే పాత వదులుతాయి. లేక అది లేక ఇది లేక ఈ వదిలేమనుకోండి, సినిమా చూడడానికి ఇంకా ఆందోళనకరంగా ఉంటుంది. అందుచేత ఇది సమాధానం. అర్థమైందా అందరికీ? మరి ఈ ప్రకారంగా మనం శ్రమము, గమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవన్నీ 6. దీన్ని ఏమంటారు? సమాధి, సత్త, సంపత్తి. నేను మనం తెలుసుకోవాలి తెలుసుకోము. ఈరోజు ఏం తెలుసుకున్నాం మనం? సమాధి, సత్త, సంపత్తిని తెలుసుకున్నాం. సరిగ్గా
ఇది దాని ఏమిటంటే అది ఏది నిత్యమో ఏది అనిత్యమో అని నిర్దేశించుకున్నాం. అనిత్యాన్ని వదలాలన్నా నిత్యాన్ని పట్టుకోవాలన్నా ఎవరికి 6 గుణాలు ఉంటాయో వారికి స్థిరం వస్తుంది. స్తంభాన్ని నాటిన తర్వాత కొంచెం ఓపాలి, అది గట్టిగా లేదని. అది ఆ విధంగా మన నిత్యం అనిత్యం అనే స్తంభాన్ని పాల్చిన తర్వాత ఏమి ఊపినప్పుడు కదిలితే ఇవన్నీ దానికి మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు వేసి ఎక్కుతారు కదా చక్కగా. ఆ ప్రకారంగా ఇది చేయలేదు మనం స్థూలక్షణ న్యాయంగా. అందుచేత ఇది అందరికీ ఉండాలి. మరి ఉండాలి అంటే స్థిరం కావాలంటే ఉండాలి, మనం ఉండాలి. శ్రవణం మనం, అది ఏదైతే మనం విన్నామో దాన్ని మననం చేస్తే అందరికీ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ చదివారు, అక్కడ చదివిన తర్వాత పుస్తకమే చూడకుండా ఉంటే ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏ మందు ఇవ్వాలని స్ఫురణకు వస్తుందా? వస్తారు. మననం చేయాలి. రూమ్కి వచ్చాక దేనికి ఏ మందు ఇవ్వాలో ఏది ఉందో అది మననం చేస్తుంటే అప్పుడు స్ఫురణకు వస్తాయి. నాకు వస్తుందా? ఎవరికో పూర్వజన్మ యొక్క పుణ్యఫలం అత్యధికంగా ఉన్న వారికి ఒక్కసారి ధ్యానం చేస్తే తెలిసిపోతుంది. స్వామి వివేకానంద ఒక తేలారు మన యొక్క భారతదేశానికి ఏకతంత్రాగ్రానికి. అందుచేత వాళ్ళందరూ వెళ్తారా? అందుకని మనకేముండాలి? ధ్యానం చేయాలి, అనంతరం మనం ఉండాలి. ఆ మరణం వల్ల మనకేమో తెలుసా? చక్కగా పట్టిస్తాయి. మరణం వల్ల మరణం అంటే ఏంటి? నా ఇది మనం మనస్సును లేకుండా చేసేది మనం. తెలియదా? నా ఇది మరణం. నా అంటే మనస్సు, ఏదిదే చేయాలన్నమాట. ఆ విధంగా మనం ఎంతకాలం చేయాలి? ఈ శరీర పర్తన పర్యంతము మనం చూస్తూనే ఉంటుండాలి. తెలుసుకొని నష్టం వచ్చింది మనకి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానము కలిగిపోయినంత మాత్రంలో మన శరీరం ఎప్పుడు వీడిపోదు. అయిందా? ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం పొందినట్టు. ఆ జ్ఞానం 10 ఏళ్ళకి కలగచ్చు, 20 ఏళ్ళకి కలగచ్చు, మన ప్రయత్నం పెట్టి 60 ఏళ్ళకి కలగచ్చు. మోక్షం అనేది ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని మోక్షం అంటారు. మరి మోక్షం పొందినంటే శరీరం ఇస్తుందా? శరీరం ఉంటారు. శరీరం ఉంటూ ఏమి ఎవరైతే ఈ స్థితిని పొందుతున్నారో వారిని జీవన్ముక్తులు అంటారు. ఏమంటారు? జీవించి ఉండగానే వాడు ముక్తులైనట్టు. శరీరం ఉన్నప్పుడే నేను నిత్యశుద్ధ బుద్ధ ముక్తశుద్ధం తెలుసుకుంటాడు. ఆత్మకి ఏ గుణాలు అయితే మనం చెప్పుకుంటుంటామో, గుణాలంటే లేవు కానీ గుణాలు మంచి, అది దాని యొక్క వర్ణన చేస్తాం కదమో, అది అభ్యాసం చేసుకోవాలి. నేను అనుకున్నాను కదా, ఆత్మకి నిర్వికారము ఏమి, దానికి వికారం లేదు. వికారం మనకి ఎప్పుడు వస్తే చెప్పండి, ప్రతికూలమైనటువంటి ఏమి ఆ సంఘటన వచ్చేటప్పుడే మనకి వికారము వస్తుంటాయి. ఇప్పుడు అవి వచ్చినప్పుడు కూడా వికారం పొందకుండా ఉండాలి అంటే ఈ జ్ఞానం గట్టిపడాలి. ఇప్పుడు మనకి ఎవరో ఒకరు తిట్టారనుకోండి, అప్పుడు మనకి వికారం వస్తుందా లేదా? వస్తారు. వారు తిట్టినా మనకి వికారం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది కావాలి మనకి. వాడు తిట్టారో వాడు తిట్టొచ్చినంతగా ఆపగలం మనం? గ్రేట్గా వాడు తిట్టుకొని మనకేం పోయింది. ఇప్పుడు ఏం తెలిసి ఈ గోడ సమాధానం చెబుతాడా? ఈ గోడకి ఏముందా? ఎన్ని తిట్టినా దేన్ని చేసినా దానికి నోడి అసలు. ఆ ప్రకారంగా శ్రవణ మరణాల ద్వారా మనం ఏమి తయారు కావాలి? అప్పుడు మన అందరూ ఎవరు? ఆత్మజ్ఞానులు. మనందరూ ఎవరమో ఆత్మజ్ఞానులు అనమాట. మరి ఈ గుణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తితిక్ష ఓర్పుగా తిరుగుంది. ఇవి ఆత్మజ్ఞానానికి సంబంధించింది. తెలిసిందే. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఏ జ్ఞానాన్ని పొందాలి? ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మ అంటే ఎవరు? మనమే. మనకు సంబంధించిన జ్ఞానాన్ని మనం పొందాలి. మరి తెలుసుకున్న కథ ఏమిటి? మరి మన కథ ఎవరి కథ? ఇదే మన కథే. మన కథ చెప్పుకోవడానికే కొన్ని సంవత్సరాలు చెప్పుకోవడం తరగదు. ఇంకా మనం ఇతర కథలు పెట్టుకుంటే ఈ కథే మనకు అర్థం కాదు చస్తూ ఉన్నాం. ఇంకా ఆ కథలు పెట్టుకుంటున్నాయి మనకి. ఆ కథల మీద ఇంట్రెస్ట్ పోతుంది మనకి. మన కథ ఏంటో మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎన్ని సంవత్సరాల్లో టీవీలో వస్తూ ఉన్న కథ ఇంకా అంత కాకపోయినా మన చూడాలని ఉంటుంది లేదా? మన కథ తెలుసుకోవడానికి మాత్రం రోజు అన్ని చెప్తుంటే ఎంత ఉంటాయి, ఏముందిలే అంటుంటారు. అర్థమైందే? అందుకని మన కథనే మనం తెలుసుకోవాలి. మన కథ తెలుసుకుంటే మోక్షం, ఇతరుల కథ తెలుసుకుంటే బంధం. అర్థమైందా? ఇతరుల కథ బంధం, మన కథ మోక్షం.
ఆత్మజ్ఞానం అనేది మన కథ. కాబట్టి అందరూ కూడా చక్కగా ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి. దీనికి అయినటువంటి సాధన చతుష్టే సంపత్తులు కూడా ఇప్పుడు చెప్తున్నట్టు ఉన్నాయి. నిత్యానికి స్నేహము, ఇహామత్ర ఫలభోగ విరాగము, సమాజ శక్తి సంపత్తి, ముముక్షుత్వం అని అయిందా. అందులో 2 పాయింట్లు మనం చక్కగా గురి తీసుకోవడం జరిగింది. ఇదంతా మీరు చక్కగా విని అందరూ సత్కర్మనిష్ఠులమై, భగవద్భక్తులమై, ఆత్మజ్ఞాన సంపన్నులమై, బ్రహ్మాండంతో విరాజులన్నట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఇక భక్తులందరికీ ఈరోజు కూడా నిన్న రాని వాళ్ళు కూడా ఈరోజు వింటారు. ఎట్లా అంటే ఇప్పటికి మనకి ఈ ఆశ్రమాన్ని స్థాపించి 74 సంవత్సరాలు అయింది. ఇక వచ్చే సంవత్సరం ఏమిటి తెలుసా? 75వ సంవత్సరం. అందుకని 75 సంవత్సరాలని ఏమనుకుంటామంటే నేను చెప్పుకున్నాను, గుర్తుంది కదా, ఏమనుకుంటాం? డైమండ్ జూబిలీ అంటారు ఇంగ్లీష్ లో. కాబట్టి సంస్కృతంలో ఏమంటారంటే వజ్రోత్సవం అంటారు. అర్థమైందా? మరి వజ్రోత్సవ వేడుకలు మనం జరుపుకోవాలి. మరి ఇటువంటి మహాపట్టణంలో మరి ఎంతమంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళందరూ ఉండి మరి వజ్రోత్సవం వజ్రాలతో చేసుకోకపోతే ఏమైనా బాగుంటుందా? అర్థమైంది కదా. అందుచేత మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరు దేవుడి పెళ్లికి అందరూ చేస్తారు. అర్థమైంది కదా. ఆశ్రమాలు అంటే ఆశ్రమం అందరూ ఇచ్చిన డబ్బుతే ఆశ్రమం వస్తుంది, కానీ ఆశ్రమంలో ఎవరున్నా మనవే కదా. ఈ డబ్బులన్నీ ఎవరవి? మనవే. అర్థమైంది కదా. పేరు వాళ్ళది, డబ్బు మనది, అంతేనా? అవునా కాదా? అది కాబట్టి ఇప్పుడు మనమే తినే డబ్బుని అందరం కూడా సేకరించుకోవాలి. దీనికి కూడా కమిటీ వేలు జరుగుతాయి. ఒక ముఖ్యమంత్రులు అందరూ కూడా కమిటీ వేసుకుంటూ విశేషంగా అన్నమాట ఒక మా పెద్ద మంచి మహాత్ములని గొప్పగా ప్రవర్తన చెప్పేవాళ్ళని అలాంటి వాళ్ళని కూడా మనకి ఎంతకే మందికి శక్తి సరిపో చూసుకొని అంతమంది మహాత్ముని పిలవడం, దానికి తగినటువంటి విశేషమైన వేడుకలు జరపడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి ఆశ్రమం ఎప్పుడు అందరిని ఎప్పుడు కోరదు. ప్రతి మాసం ఆ స్వామివారు ఉన్నప్పుడు కూడా ఇతరులను అడగకుండా తన యొక్క శిష్యుడి ద్వారానే ఖర్చులు పెట్టించేవారు. ఏమంటారు అలా. కానీ పెద్ద కార్యక్రమాలు కదా, దీనికి అందరి సహాయాన్ని కోరవలసి వస్తుంది. అంటే వారుంటే కోరకపోదురేమో. అర్థమైంది కదా. ఇప్పుడు కూడా వారుంటే కోరకుండానే వచ్చును. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? కోరాలను. అర్థమైంది కదా. అది దానికి తగినటువంటి ప్రయత్నం అంతా ముందు జరుగుతుంది. మరి దానికి తగినటువంటి ఒక్కొక్క దగ్గర ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఈ కమిటీ వేసుకున్న తర్వాత దానికి తగినటువంటి రసీదు బుక్లు కూడా ముందుకు వస్తాయి. ఆ ముఖ్యమైన రసీదు బుక్లు ఇస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఒకరు వారందరూ వసూలు చేయడం, దాని ప్రకారంగా ఒక ఘనంగా మనం కార్యక్రమం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది అనేది కాదు. దైవం ఫలం. ప్రయత్నం మనంతో నెరవేర్చేది ఆయనంతో. ప్రయత్నం లేకపోతే ఎట్లా? భూమి తొలగకపోతే, భూమిలోనే విత్తనం వేయకపోతే అంతా దైవపరిని పండుతారు. దానికి ఒక ప్రాసెస్ పెట్టారు దైవం. నువ్వు విత్తనం వేయి, తర్వాత నాపైన అన్నారు. ఆ విధంగా ప్రయత్నం మీరు చేయండి, ఫలం నాగుతున్నారు. అందుకని ఇది ఒకటి మనకి ముఖ్యమైనటువంటి పని. అర్థమైంది. వీలైనంతవరకు చూస్తాం. మధ్యలో మరి ఏ టైం మనకి రావడానికి అవకాశాలు చాతుర్మాసం అక్కడ 4 మాసాలు పెట్టాలనుకుంటున్నాం. ఈసారి చాతుర్మాసంలో కూడా మరి ఖరగ్పూర్ భక్తులందరూ కూడా హైదరాబాద్ రావాలి. మీ అందరికీ ఇది ఆహ్వానం అనమాట. అర్థమైందా? అక్కడ కూడా నా చాతుర్మాసం హైదరాబాద్ లో ఎంతవరకు ఇప్పుడు పిల్లలే మీకు అర్థమైంది కదా. మీ అందరూ వస్తే దానికి తగిన ఏర్పాటు చేస్తామండి. అర్థమైంది కదా. ఆ టౌన్ లో హైదరాబాద్ కూడా రామోజీ ఫిలిం సిటీ కూడా చూడొచ్చు. అందరూ ముందు తప్ప కాదు అది కూడా మీరు చక్కగా చూడొచ్చు. ఆ ప్రకారంగా అది అనమాట. మరి ఈ ప్రకారంగా మనకి ఈ 2 రోజులు కూడా దిగ్విజయంగా మరి మీరందరూ రావడం, కార్యక్రమాలు జరగడం, ప్రతిపాదనలు జరిగిపోతున్నాయి.
మరి వాళ్ళు కూడా బ్రహ్మాండమైన భోజనాలు కూడా అందరూ బాగున్నాయి అంటున్నారు. నిన్న కూడా అన్నా ఈ రోజు కూడా బాగుంటాయిలే. మరి ఇది అనుకోవాలంటే మనం కన్నూరిలు అనుకోవాలండి. అర్థమైందా? ఏమనుకోవాలి? అలాగే చెప్తే పెద్దలు మారిగండి పడతారు. అత్తోరిల్లు కన్నూరి చాలా ఉంది కదా, ఉందా లేదా? అది కన్నూరింటికి ఆ రోజు తోటకూరైనా ఈ అమ్మాయి ఏమన్నా మా అమ్మగారు అన్ని పాలకు పన్నీరండి రోజు అదే అంటారు. ఆ అత్తోరింటి గారు అడిగినా తోటకూర ఉంటారు ఎవరైనా రోజు తోటకూరే అంటారు. ఆ ప్రకారంగా మనం ఇదేంటి కన్నూరిల్లు అయితే అన్ని సర్దుకోవచ్చు, అత్తోరింటిగా సర్దుకోవడానికి కుదరదు. అందుకని ఈ ప్రకారంగా అనేవారు మా స్వామివారు ఎక్కడైనా కార్యక్రమాల. అందుకని ఇవన్నీ మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రకారంగా మనం నడుచుకోవాలి. సరే, ఇక అందరూ ఓంకారం చెప్పండి. ఓ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధినందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠనందునుగాక, ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక. ఓం తత్సత్. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య స్వాముల వారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకు, శ్రీ రమణ మహర్షికి, మహర్షి శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారికి, పూజ్య శ్రీ సచ్చిదానంద యోగీశ్వరుల వారికి, శ్రీకృష్ణ భగవానునకు, శ్రీ గీతామాతకు, శ్రీ లలితాంబికా దేవికి, శ్రీ కాశీ విశ్వనాథులకు, శ్రీ అన్నపూర్ణేశ్వరికి, శ్రీ విశాలాక్షికి, సమస్త సాధు సంగమునకు, సమస్త భక్త బృందమునకు, చేకొట్టే వారందరికీ గోవిందా. సరే, ఇప్పుడు జపకాలు ఇస్తున్నాం. అందులో మంత్రం ఏమిటంటే ఓం శ్రీం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈ మంత్రాన్ని మీరు రోజుకు 108 తక్కువ లేకుండా పనిచేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎత్తి చెప్పి అంతా లెక్కేసుకోండి, తప్పేలే. కాబట్టి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రోజు చేసినందుకు లాస్ట్ లో వేసుకోండి. అది ఎన్ని గదులు ఉండిపోయినా తప్పులేదు, అయిపోయినా తప్పులే. ఈ డైలీ వేజెస్ లో రోజుకి ఎన్ని గంటలు చేస్తే అంతే జీతం, తప్పేమి
దాని ఉద్దేశం 4 గంటలు తెచ్చి 4 అలాగా వేసేస్తే ఈ జపం అయితే వస్తుంది. ఈ జపం పైన గోత్రము పేరు రాసుకోండి. ఇవన్నీ పండరీపురంలో ఏమి అక్కడ మీ గోత్రనామాలు చెప్పి ఎన్ని జపం చేసో దానికి తగిన ఆహుతులన్నీ నెయ్యితో అక్కడ వేస్తారు. అర్థమైందా? ఈ విధంగా మొట్టమొదటి చేసేటప్పుడు 5 కోట్లు వచ్చింది జపం. తర్వాత అలా తగ్గింది అనమాట. 3 కోట్లు 2 కోట్లు ఇప్పుడు 1 కోటి చివరి వస్తూ ఉంది జపం. అందరూ చేసేది లెక్కేస్తాం, అన్ని కాస్ట్లు అకౌంట్ చేస్తాను. అందుకని ఆ జపం అక్కడ 3 రోజులు హోమం పెట్టాం. ఒకరోజు మహాలక్ష్మీ హోమం, ఒకరోజు సుదర్శన హోమం, ఒకరోజు దాంట్లో మహామృత్యుంజయ హోమం. అక్కడ అన్ని చీప్గా పెడతాం హోమాలన్నీ క్వాలిటీ అంటే తప్పు పెడతాను మనం. ఇది అందరూ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఒక హోమానికి 500 రూపాయలు నిర్ణయించాను. వచ్చిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళే చేసుకుంటారు. మన భక్తులందరూ ఖాళీ ఉండదు. 7 గుణాలు పెడతాం. అయినా రాని వాళ్ళందరికీ వాళ్ళ గోత్రాలు చెప్పి అందులో 500 రూపాయలు ఒక ఎవరైనా ఏం తెచ్చుకోవాలా, మన పేరు ఉండాలా అనుకున్న వాళ్ళకు మాకు అక్కడ పంపుతుంటారు ఏం ద్వారా. అలాంటి వాళ్ళు ఎవరైనా పంపదలుచుకున్న వాళ్ళకి అక్కడే ఏం వీళ్ళ పేరులో ఆ గోత్రనామాలు అడ్రస్ పెట్టి వాళ్ళ ప్రసాదం మళ్ళీ పంపడం జరుగుతుంటుంది. తర్వాత ఏంటంటే ఆ కార్డులన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఆశ్రమంలో అందజేయాలి. ఇక్కడ మన ఆశ్రమం ఎమ్మిగడి గారు అందజేస్తే ఇక్కడి నుంచి మాకు వీళ్ళు పంపిస్తారు. ఆ ప్రాంతం కొత్తపల్లి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గంట శ్రీనివాస అప్పారావు గారు గోవిందమ్మ గారా శ్రీనివాస గారు వాళ్ళకి అందజేయాలి. మొన్న వచ్చినప్పుడు మన శాంతాశ్రమంకి వెళ్ళాం. ఆ ప్రాంతంలో కొంతమంది తీసుకున్నారు. వాళ్ళందరూ అక్కడ మన లక్ష్మణరావు గారికి అందజేస్తే ఇవన్నీ కలిసి మనకు అక్కడికి వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడు అంటే ఫిబ్రవరి నెలంతా చేయండి. అంతేకంతా మార్చి 1-2 తారీఖులు వచ్చేస్తే ఇవి మనకి పోస్టులో వచ్చేస్తాయి. మీరు ఎవరైనా రావాలనుకున్నారంటే దానికి వివరాలు ఉన్నాయి, చెప్పండి. అప్పుడు దానికి ఏర్పాటు చేస్తాం. హరి ఓం తత్. ఇప్పుడు మీరు చెప్పండి. భోజనాలందరికీ అనంతరం భోజనాదులు 2వ పూట కార్యక్రమం చదువుతున్నాను. 2వ పూట హిందీలో ఉంటుంది ప్రవచనం. దేవి భాగవతం గరుడ పురాణ స్మృతి పాలన పండిత శ్రీ దేవాశీష్ పాండే మగంచాలు ఉంటారు. ఆయన ప్రసంగం ఉంటారు. మీరు భోజనాలు చేసిన తర్వాత అందరూ ఉంటుంది. తర్వాత 4 గంటల నుంచి భజన ఉంటుంది. ఆ తర్వాత హారతి అర్పణ. ఈ రోజుతో ఈ యొక్క 2 రోజుల కార్యక్రమం పూర్తి అవుతుంది. మోహన్ గారికి ఇప్పుడు చెప్పే ఉన్నారు. మనం ఏదైతే 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75లో ప్రవేశిస్తున్నాం. మీ అంత సహకారం ఉంటే